వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా వచ్చి నాన్ క్యాడర్ ఎస్పీగా రిటైర్ అయిన ఆయన్ని సిఐడి ఓఎస్డీగా నియమించింది ప్రభుత్వం. కారణం ఆయన చేసిన సర్వీస్ ఆ విధంగా ఉంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏ విధంగా చేస్తారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎలా చేస్తారు, కన్వర్షన్ రేట్ పెంచాలంటే ఏం చేయాలన్నది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం. ఆయన సర్వీస్లో కన్వర్షన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఆయన సర్వీస్ను పొడిగించి ప్రస్తుతం సిఐడి ఓఎస్డీగా నియమించింది. పేరు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేశారు, ఏదైనా మర్డర్ జరిగితే దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయడం, స్టేట్మెంట్లు ఏ విధంగా రికార్డ్ చేయడం, ఆ మల్లారెడ్డి గారు ఛార్జ్ షీట్ వేశారంటే ఖచ్చితంగా ఆ కేసులో కన్వర్షన్ వస్తుందన్నది పోలీసులు సైతం అందరికీ తెలిసిన విషయం. అటువంటి మల్లారెడ్డి గారు ఈ వారం మన గెస్ట్. మల్లారెడ్డి గారు అడిగి డిపార్ట్మెంట్లో కన్వర్షన్ రేట్ పెంచాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే కేవలం లాఠీలే కాదు, అక్కడ హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి అనే విషయాల్ని ఆయన తెలుసుకోవాలి. మల్లారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మల్లారెడ్డి గారు ఫస్ట్ టైం మిమ్మల్ని పంచకోట ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు కలిసాము. అంటే అప్పుడు అటెన్షన్ డైవర్షన్ కేసులు ఎక్కువ అవుతుంటే మీరు వాళ్ళని పట్టుకోవడానికి ఒక మాక్ డ్రిల్ చేయించారు. అది నాతోనే చేయించారు. నిమ్స్ హాస్పిటల్లో అటెన్షన్ డైవర్షన్ ఎలా జరుగుతుంది అని మీరే పోలీసు మన వాళ్ళని మఫ్టీలో పెట్టించి చేస్తే, అంటే క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్షన్ కన్నా ప్రివెన్షన్ ఇంపార్టెంట్ అది ఫస్ట్ బాగా దాన్ని ఎక్కువగా నమ్మినట్టున్నారు. దాంతో ఆ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ని పట్టుకోవడానికి మీరే చేయించడం, మీడియాలో ఎక్స్పోజ్ చేయడం, దాంతో కొంత కంట్రోల్ అయినట్లే అనుకోవచ్చు. సాధారణంగా కొంతమంది ఆఫీసులు డిటెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ప్రివెన్షన్ చేయరు. కానీ మీరు ప్రివెన్షన్ తీసుకున్నారు, అదొకటి. వాటితో పాటు మర్డర్ కేసులో కానీ మర్డర్ కేసు జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం ఒకటి, దానికన్నా తర్వాత ఛార్జ్ షీట్ వేయడం, అందులో కన్విక్షన్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. మీరు పంజాగుట్లో ఉన్నప్పుడు బాగా గుర్తు, అప్పట్లో కేంద్ర మంత్రి పల్నవరాజు గారు మర్డర్ జరగడం, మర్డర్ ఫర్ గెయిన్, అందులో కూడా కన్విక్షన్ వచ్చింది. వాటితో పాటు మీరు చేసిన చాలా కేసుల్లో ఓటుకు నోటు కేసు ఉంది, అందులో కూడా చాలా ఒక స్థాయికి కనిపిస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఇటీవల మీరు ఎస్పీగా కొమరం భీం జిల్లా ఎస్పీగా రిటైర్ అయ్యే ముందు అక్కడ ఒక సమత అనే ఒక వివాహిత మర్డర్ రేప్ జరగడం, ఆ కేసులో కూడా వాళ్ళకి డెత్ సెంటెన్స్ తీసుకొచ్చారు. అంటే క్రైమ్ జరగడం కన్నా దాని తర్వాత శిక్ష పడడంతో నేరస్తులకు భయం అనేది క్రియేట్ అవుతుంటుంది. అంటే నేరం జరిగిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి, మన స్టేట్మెంట్ 161 ఎలా రికార్డ్ చేయాలి, 164 ఎలా రికార్డ్ చేయాలి, ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఎలా బిల్డప్ చేయాలి, ఇవన్నీ కూడా మీ దగ్గర నేర్చుకోవాలని చాలామంది మీ ఆఫీసర్లు, మీ సబార్డినేట్స్ అవ్వచ్చు, మీ సీనియర్స్ కూడా చాలామంది చెప్తుంటారు. కేసుని ఎలా బిల్డప్ చేసుకోవాలి, స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేయాలి, కన్వర్షన్ రేట్ ఎలా పెంచాలి, ఈ అంశాలని సమాధానం చెప్పే ముందు మల్లారెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత దశల వారీగా ఏ విధంగా ఎందుకు వచ్చారు, దశలుగా వచ్చారని మీరు ఒక రాత్రి ఎదిగే కాదు, అవన్నీ విషయాలు చెప్పండి. ఓకే, నేను ప్రధానంగానండి మేము అంటే గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి రావడం జరిగింది. నేను అంటే అప్ టు ఇంటర్మీడియట్ వరకు డైరెక్ట్ స్కూల్కే వెళ్ళాము, అది కూడా గవర్నమెంట్ కాలేజెస్కే వెళ్ళాము. 10th క్లాస్ వరకు మా ఊర్లో నేను చదువుకున్నాము. మెదక్ జిల్లాలో నర్సాపూర్, అప్పుడు తాలూకా నందు దొంతి విలేజ్లో జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదువుకున్నాను 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ మొట్టమొదటిసారిగా నర్సాపూర్లో 77లో జూనియర్ కాలేజ్ ఏర్పడ్డప్పుడు ఫస్ట్ బ్యాచ్లో 77 నుంచి 79 వరకు అక్కడే జూనియర్ కాలేజ్ చదవడం జరిగింది. తర్వాత కొన్ని కుటుంబ సమస్యల వల్ల 2 సంవత్సరాలు డిస్కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ సంగారెడ్డికి వెళ్ళి అక్కడ స్కూల్లో పనిచేసుకుంటూ నేను డిగ్రీ 3 సంవత్సరాలు 81 నుంచి 84 వరకు కంప్లీట్ చేశానండి. 84 తర్వాత ఒక సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళి ఒక సంవత్సరం అట్లా టీచర్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను అప్పుడే అంటే ఆ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం ఇవన్నీ జరుగుతుండేది. 1987లో గ్రూప్ 3 సర్వీసెస్లో వీడియో కూడా వచ్చింది నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి. అదొక 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాము. అది ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీకే ఈ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వస్తే దాన్ని కూడా అప్లై చేయడం జరిగింది. తర్వాత 89లో రిక్రూట్మెంట్ అయిన తర్వాత 89 జనవరిలో 15వ తారీఖు రోజు మాకు పీటీసీ అనంతపురంలో ట్రైనింగ్ రిపోర్ట్ చేసాం. అక్కడ 9 నెలల ట్రైనింగ్ అయిన తర్వాత నాకు మహబూబ్నగర్ జిల్లాకు అలాట్ చేశారు. ఒక 1 ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు మొట్టమొదటిసారిగా 90 మే 1వ తారీఖు రోజు కొత్తకోట పోలీస్ స్టేషన్ ఫస్ట్ నా పోస్టింగ్ అక్కడ. కొత్తకోటలో ఒక 2 సంవత్సరాలు చేసినాక తర్వాత ఎక్స్ట్రీమిస్ ఎఫెక్టెడ్ ఏరియా కొల్లాపూర్ ఏరియాలో ఒక 1.5 సంవత్సరాల కాలం చేశాము. దాని తర్వాత షాద్ నగర్ పోలీస్ స్టేషన్కు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ 1.5 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ మహబూబ్నగర్లో ఒకసారి బాగా మున్సిపల్ ఎలక్షన్స్లో గొడవలు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటే ఒక మంచి సబ్ ఇన్స్పెక్టర్ కావాలని చెప్పి
అప్పుడు నన్ను చూస్ చేసుకొని అక్కడ పంపడం జరిగింది. అక్కడ నేను 2 పోలీస్ స్టేషన్లో పనిచేయడం జరిగింది మహబూబ్నగర్లో. ఒకటేమో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఒక 3 ఇయర్స్ 3 మంత్స్ అయిన తర్వాత అక్కడ నుంచి పక్కనే ఒక పోలీస్ స్టేషన్ బాగా సెన్సేషనల్ క్రైమ్స్ అవి అవుతున్నాయి, కంట్రోల్ కావట్లేదని చెప్పి మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ అనమాట. అది బాగా హెవీ క్రైమ్స్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే అక్కడికి వేశారు. అక్కడ ఒక 3.5 సంవత్సరాలు అక్కడ పనిచేస్తాం. ఇప్పటికి కూడా ఆ పోలీస్ స్టేషన్లో ఎవరు 3.5 సంవత్సరాలు చేసిన రికార్డు లేదు. చాలా సెన్సేషనల్ ఉంటాయి క్రైమ్స్ అన్నీ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి తెలియదు. బట్ ఐ డు నాట్ నో బికాస్ ఆఫ్ ది పబ్లిక్ సపోర్టు మరి ఆఫీసర్ సపోర్ట్తో నేను 3.5 సంవత్సరాలు కంప్లీట్ చేసాము. వీలైనంత వరకు ప్రజలకు మంచి సేవలే అందించానని భావిస్తాను. ఐ డోంట్ నో, కొన్ని పొరపాట్లు జరగవచ్చు నాతో, ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే కాబట్టి ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు. కానీ వీలైనంత వరకు ప్రజలకు ఎక్కడ కూడా మన తరపున అన్యాయం జరగొద్దు అనేటువంటి భావనతోనే పనిచేస్తూ రావడం జరిగింది. తర్వాత అది అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు ట్రాన్స్కోలో పనిచేయడం జరిగింది. సార్, మీరు ట్రాన్స్కోకి రాకముందు కొత్తకోటలో మీ ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది. కొత్తకోట అంటే కొల్లాపూర్ నుంచి మహబూబ్నగర్ వచ్చారు. ఈ 3 ప్రాంతాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు చెప్పండి. ఎందుకంటే మీరు కొత్తకోట పనిచేస్తున్నప్పుడు ఎక్కువ హైవే ఉంటుంది, యాక్సిడెంట్స్ ఉంటాయి. హైవేలో యాక్సిడెంట్స్ అప్పుడు ఎందుకంటే మనకు అప్పుడు 4 lanes ఉండేది కాదు, మనకు ఓన్లీ 2 వేనే ఉండేది. అంటే 3 వెహికల్స్ పాస్ అయ్యేది అనమాట. ఎక్కువ అప్పట్లో ఎడాన్ కొల్యూజన్స్ వెహికల్స్ చాలా ఎడాన్ కొల్యూజన్ జరిగేది. చాలామంది చనిపోయారు, 5, 6 చనిపోయేది అనమాట. అయితే కొత్తకోటలో నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు 91లో ఒక సంకినేనిపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది అక్కడ కొత్తకోట మండలంలో. ఆ విలేజ్లో ఈ చేతబడి చేస్తున్నని చెప్పి 2 అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే, అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేతబడి చేస్తున్నారని చెప్పి ఈ రుక్కమ్మ రామచంద్రయ్య అని ఇద్దరిని వాళ్ళు ఎలక్ట్రిక్ పోల్కు, అదే హరిజన బస్తీలో ఎలక్ట్రిక్ పోల్ కట్టేసి వాళ్ళని కత్తులతో నరికి చంపేస్తారనమాట. అది నాకు మొట్టమొదటి సెన్సేషనల్ కేసు. అయితే అది నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు జనరల్గా సిఏ ఉంటారు, కానీ బట్ ఆయన ఏమన్నాడు, నువ్వే చేయి, నీకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తుందంటే నేనే ఆ కేసుని తీసుకొని మొదటి నుంచి అంటే ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు అన్నీ నేనే రాసి ఆయన దగ్గర తీసుకోవడం, ఆయన బాగా మళ్ళీ కరెక్షన్ చేయడం, మళ్ళీ తీస్తే మళ్ళీ రాయడం, ఇట్లా చాలాసార్లు చేసి ఆ కేసును మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాము. అది ఆ కేసులో నిరంజన్ రెడ్డి ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు కదా, వారు డిఫెన్స్ కౌన్సిల్, మంచి డిఫెన్స్ కౌన్సిల్, మంచి అడ్వకేట్, ఆయన మంచి ఒక మానవతావాదే. అయితే ఆయన ఆ కేసులో డిఫెన్స్ కౌన్సిల్ ఉన్నాడు. కానీ ఆ కేసులో మాకు కన్విక్షన్ వచ్చింది. అందులో ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళందరూ కూడా జీవిత ఖైదు విధించడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు కన్విక్షన్ తీసుకొచ్చారు? ఫస్ట్ పోస్టింగ్లోనే. అంటే కన్విక్షన్ తీసుకురావడానికి ఏ విధంగా మీరు నేను ఒకటే, అక్కడ ఏంటంటే మన సాక్ష్యాధారాలు ఏవవుతున్నాయో సహజంగా వాళ్ళు ఏం చెప్తే అదే విషయాల్ని రాసుకోవడం మంచిదనమాట. కొన్నిసార్లు ఏం చేస్తారు పోలీసు అధికారులు, ఎక్కడో వాళ్ళు 4 విషయాలు అడిగినట్టు అడిగి వాళ్ళే రాసుకొని తెస్తారు. మేము అట్లా కాకుండా సీన్ ఆఫ్ ఫెన్స్కి వెళ్ళి అక్కడ అన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నీ కూలంకుషంగా తీసుకొని రాయడం జరిగిందనమాట. రాసి ఏదైతే మేము రాసామో అదే విషయాలు వాళ్ళు కోర్టు ముందర చెప్పారు. నేను మళ్ళీ కోర్టులో కోర్టు రికార్డ్ చేసినటువంటి సాక్ష్యాలు, నేను రికార్డ్ చేసిన సాక్ష్యాలు పక్కన పెట్టుకొని చూస్తే ఒక్క 1% కూడా దాంట్లో డీవియేషన్ లేదనమాట. మొత్తం మేము ఏం చెప్పినా అవే విషయాలు అక్కడ కోర్టులో ఉన్నాయి. ఆయన నిరంజన్ రెడ్డి గారు అంటే ఆ కోర్టులో శిక్ష పడకముందే నా సాక్ష్యం అయిపోయిన తర్వాత ఆయనే నాతో చెప్పాడు అనమాట, ఈ కేసులో మీరు గెలవబోతున్నారని చెప్పారు. అంటే ఒక మంచి అదనమాట. దాని తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రావడం, అరే ఇట్లా చేస్తే మన కేసులో శిక్షలు వస్తాయని చెప్పేసి. సాధారణంగా మీరు అన్నట్టు సీన్ ఆఫ్ ఎఫెన్స్లో సాక్షుల్ని అక్కడ వాళ్ళని కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న రెగ్యులర్ సాక్షులను పెట్టడం వల్ల కేసులు పోతుంటారు. అది అంతకుముందు అలా జరిగేది ఎక్కువగా. అది 100% కరెక్ట్ అండి. అంటే ఇన్వెస్టిగేషన్ మీద సరి కాన్సన్ట్రేషన్ లేక ఏదో 2 పంచుల్ని పంచనామా కోసం పిలవడం, ఆ పోలీస్ స్టేషన్లో కూర్చొని పంచనామా రాయడం, దాన్ని టేబుల్ ఇన్వెస్టిగేషన్ అంటారు జనరల్గా. టేబుల్ ఇన్వెస్టిగేషన్ అంటారు అంటే మన పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీస్ స్టేషన్ పక్కనే ఉండేటువంటి ఆ డబ్బాల వాళ్ళని 2 పంచులను పిలుచుకొచ్చుకొని ఆ పంచనామా రాసేసి వాళ్ళని సాక్షులు పెడితే కోర్టు ముందర పోయినప్పుడు ఇదేందా ఈ పంచనామాలు ఏముందంటే మాకు తెలియదు సార్, పోలీస్ స్టేషన్ పిలిపించారు, అక్కడ తెల్లకాయతల మీద సంతకం తీసుకుని లేకపోతే ఏదో రాస్తే సంతకం పెట్టినా కానీ మేము సీన్ ఆఫ్ ఫెన్స్కి వెళ్ళడం కానీ చూడడం కానీ ఏం జరగలేదని చెప్తుండేవాళ్ళు అనమాట. అట్లా చాలా కేసులు వీగిపోయేది. బట్ నేను అట్లా కాదు, ఏ కేసులో అయినా సరే ఆ పంచుల్ని అక్కడ తీసుకెళ్ళిపోయి చూపించి వాళ్ళకందరికి చెప్పి ఒక్కొక్కసారి వాళ్ళు హాస్టల్ అవుతారని చెప్పేసి ఒక్కొక్కసారి ఫోటోలు కూడా పెట్టుకుని అవి కోర్టుకు సాక్ష్యాధారాలు కూడా పెట్టేదనమాట. రేపొద్దున వాళ్ళు ఒకవేళ హాస్టల్ అయిపోయినా ఈ ఫోటో వాళ్ళ ముందు చూపించి ఈ ఫోటో మీదేనా అంటే వాళ్ళు చూస్తారు, అవును మాదే అంటారు. ఎక్కడ దిగిందంటే ఫలానా దగ్గర దిగిండు, దీని అర్థం మీరు అక్కడికి వెళ్ళినట్టే కదా అంటే అవును సార్ వెళ్ళినట్టే అంటారనమాట. దానివల్ల వాళ్ళు హాస్టల్ టేప్ రికార్డులో కూడా రికార్డ్ చేయించేవారట. టేప్ రికార్డరులో అంత మాకు అవైలబిలిటీ ఏం లేదు, ఎప్పుడైనా అవసరం ఉంటే తప్ప లేదు. సార్ కొత్తకోట తర్వాత కొల్లాపూర్ వచ్చారు. కొల్లాపూర్లో గన్లా అని ఒకటి ఉండేది. అక్కడ ఏ విధంగా ఉంటుంది అప్పుడు మామూలు బాగా ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అనమాట.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతము. నక్సల్స్ చాలా అఫెన్సెస్ చేయడం వల్ల అక్కడ ఎవరు వెళ్ళడానికి ముందుకు పోకపోతే నాకేస్తే నేను వెళ్ళాను. అక్కడ 1 సంవత్సరంన్నర కాలం చేశాను. చాలా వరకు నా పీరియడ్లో పాతగా ఎవరైతే మిలిటెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సరెండర్ అవ్వడం జరిగింది. అక్కడ పెద్దగా ఇంపార్టెంట్ కేసులు ఏమి జరగలేదు, 1-2 ఏదో బాణామతి కేసులు జరిగినాయి కానీ బట్ అవన్నీ కూడా గ్రామస్తులు అందరూ కలిసి చేశారు కాబట్టి మనకు కొంత సపోర్ట్ లేదు అది. బట్ అక్కడ పెద్దగా వైలెంట్ అఫెన్సెస్ ఏం జరగలేదు. నక్సల్స్ మూవ్మెంట్ కూడా చాలా తక్కువగా. అక్కడ నుంచి మీకు మహబూబ్నగర్ కాదు, అక్కడ నుంచి నేను షాద్నగర్ రావడం జరిగింది. షాద్నగర్లో 1 సంవత్సరం 7 నెలలు. షాద్నగర్లో ఏ విధంగా ఉంటుంది కేసు? అది కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ. అక్కడ కూడా యాక్సిడెంట్స్ అయితే మర్డర్స్ కూడా జరుగుతాయి. ఫ్యాక్టరీస్ ఎక్కువ ఏం లేవు అక్కడ. ఈ యాక్సిడెంట్స్, ఈ పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది షాద్నగర్లో. అప్పుడు రౌడీజం కూడా షాద్నగర్ బాగానే ఉంటుంది. లేదండి, రౌడీజం ఏం లేదు, అంతగా లేదు, రౌడీజం ఏం లేదు. మహబూబ్ నగర్లో ఉండేది రౌడీజం, కానీ మరి నేను వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా అదంతా కూడా రౌడీజం టోటల్గా వ్యానిష్ అయిపోయింది. బై ది టైం ఒక 7 సంవత్సరాల కాలం నేను పనిచేసినాను. 7 సంవత్సరాల కాలంలో సుమారుగా 10-15 మంది రౌడీలు వాళ్ళే కొట్టుకొని చంపేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళే కొట్టుకునే విధంగా చేశారా? లేదు, మనం ఎందుకు చేస్తాం అర్థం. కానీ వాళ్ళే అంటే వాళ్ళకి ఏదో ఉంటాయి కదా ఇంత ముందే, అట్లాంటి డిఫరెన్సెస్తోని పాత కక్షలతో వాళ్ళు కొట్టుకొని చనిపోయింది. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో రౌడీజం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఎర్ర సత్యం కూడా ఆ పీరియడ్లోనే ఎవరో హెడ్ కానిస్టేబుల్ ఆయన ఇక్కడ జడ్చెల్లో కాల్చి చంపడం జరిగింది. దాని తర్వాత ఇంకా వేరే కొంతమంది రౌడీలు కూడా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలతోనే కొట్టుకొని చనిపోవడం జరిగింది అనమాట. దాని తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్ కూడా బాగా. ఎర్ర సత్యం ఎప్పుడు మీకు ఎదురుపడలేదు? అంటే నేను చేసినట్టు కొన్ని రోజులకే అది, నేను వెళ్ళినాక ఒక 3 months తర్వాతనే ఆయన హత్యకు గురి కావడం జరిగింది. కాబట్టి మేము ఎవరితో కూడా, రాజకీయ నాయకులకు వాళ్ళకు ఉండేటువంటి కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు ఎవరితో కూడా అసలు పెట్టుకునేది లేదు. వాళ్ళు ఏదని చెప్తే చట్ట పరిధిలో వీలైతే చేయడం, లేకపోతే ఇది సాధ్యపడదు సార్ అని చెప్పేవాళ్ళం. అంతేగాని ఘర్షణ వాతావరణం ఎప్పుడు నా సార్. మహబూబ్ నగర్ అనేది బాగా వెనుకబడే ప్రాంతం కదా, అటువంటి ప్రాంతంలో రౌడీజం పెరగడానికి కారణం ఏమనుకుంటారు? మహబూబ్ నగర్ అన్ని చోట్ల రౌడీజం లేదు, మహబూబ్ నగర్ పట్టణంలో మాత్రమే రౌడీజం ఉండేది. అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. అంతకుముందు అది కొంత కమ్యూనల్గా కొంత సెన్సిటివిటీ ఉండేది. కొంతమంది కొన్ని హత్యా నేరాలు చేసిన తర్వాత దాని హీరోయిజం అనేటువంటి దాన్ని వస్తే అట్లా కొంత రౌడీజం పెరగడం జరిగింది. అది 80sలో పెరిగింది. అది తర్వాత 90s నుంచి 2000కి వచ్చే వరకు టోటల్గా రౌడీజం అంతా కూడా పోయింది అనమాట. అంటే రౌడీలు మీరు రౌడీ షీట్ పెట్టడమా, లేదంటే వాళ్ళు పిలిపించే కౌన్సిలింగ్ పేరు మీద ఏమైనా? సార్ అట్లా ఏం చేయలేదండి, ఎప్పుడు అట్లాంటి పని ఏం చేయలేదు. చాలా వరకు చట్ట పరిధిలోనే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాం. అది పబ్లిక్ సపోర్ట్ ఏ విధంగా ఉండేది? పబ్లిక్ సపోర్ట్ చాలా బాగుండేదండి. ఒకసారి ఎందుకో ఏదో కారణం వల్ల నాకు బదిలీ చేస్తే ఇమీడియట్గా పబ్లిక్ అంతా వెళ్ళి ఎస్పీ గారికి మరి రిప్రజెంట్ చేసి, బాగుండదేమో సార్, హీ హాస్ గాట్ వెరీ గుడ్ అక్వైంటెన్స్ విత్ ద పబ్లిక్, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి, మరి ఇట్లాంటి వ్యక్తిని తీసేస్తే మీకు మళ్ళీ సమస్యలు వస్తాయంటే మరి వాళ్ళే క్యాన్సిల్ చేసుకుని అక్కడనే పెట్టుకున్నారు నాకు. కాబట్టి ప్రజలతో నాకు ప్రతి చోట కూడా సన్నిహిత సంబంధాలు. ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు కాదనలేదు. నేను చూస్తాను, మీరు దయచేసి ఏం చేయొద్దు అని చెప్తే, ఏదన్నా ఇప్పుడు పొలిటికల్ ఎజిటేషన్స్ మనం ఏం చేయలేం, ఎందుకంటే అది పొలిటికల్ ఎజిటేషన్స్ ఉంటాయి కాబట్టి డెమోక్రటిక్ సొసైటీలో అవన్నీ కామన్. అవి కూడా ఒక శాంతియుత పద్ధతుల్లో జరగడానికి నేను ప్రయత్నం చేసినా కానీ ఎప్పుడు కూడా లాఠీ చార్జ్ కానీ ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు. వీలైనంత వరకు ఒక కోఆర్డినేషన్తోని, బికాస్ మనము రిసెంట్మెంట్ అనేటువంటిది ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో నిరసన తెలియజేయడం అనేటువంటిది ఒక హక్కు. ఆ నిరసన అనేటువంటిది శాంతియుత మార్గంలో చేస్తే ఎవరికేం కష్టం కాదు, ఇబ్బంది కాదు. అశాంతియుతంగా లేకపోతే హింసాత్మకంగా చేస్తేనే కష్టాలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఈ రాజకీయ నాయకులతో ముందే మాట్లాడుకొని ఏ నిరసన తెలియజేసినా అది ఒక శాంతియుత పద్ధతిలో జరిగేటట్టుగా చూసుకునేది అనమాట. అట్లా దానివల్ల ఎక్కడ కూడా శాంతి భద్రతల పరిస్థితి ఉత్పన్నం కాలేదు, జరగకుండా చూసుకున్నాం. అంటే ముఖ్యంగా ప్రజలు నా పైన చూపినటువంటి నమ్మకం లేకపోతే గౌరవం వల్లనే ఇవన్నీ జరిగినాయని నేను భావిస్తున్నాను. అంటే ప్రజలతో పోలీసులు మధ్య సంబంధం పెరిగితే మీరు అన్నట్లుగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు వస్తారు, మన మాట వింటారు. ఎందుకంటే మన మీద నమ్మకం ఉంటే తప్పకుండా మన మాట వింటారు. ఎప్పుడు లేదు, ముఖ్యంగా నన్ను అక్కడికి పోస్టింగ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, అంతకుముందు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస జరిగినందువల్ల అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారి మీద చర్య తీసుకున్నారు. కాబట్టి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక సమర్థుడైనటువంటి పోలీస్ అధికారి వస్తే మహబూబ్నగర్ పట్టణంలో శాంతి భద్రతలు బాగా చూస్తారనే ఉద్దేశంతోనే అక్కడ పోస్టింగ్ వేయడం జరిగిందనమాట. ఓకే, అంటే మీరు చెప్తారు మహబూబ్ నగర్లో పోలీస్ స్టేషన్కి ఎవరైనా వస్తే చాలామంది కొంచెం హార్ష్గా మాట్లాడడం వల్ల హర్ట్ అవుతుంటారు. మీరు మీ దగ్గరకు వచ్చిన ఏ విధంగా? నేను ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడింది, ఎక్సెప్ట్ కొంతమంది ఎవరన్నా మీరు అన్నట్టుగా రౌడీలు అట్లాంటి వాళ్ళు తప్పిస్తే, అంటే రౌడీలు కూడా పిలిపించి క్రిమినల్స్ పట్ల మీరు హార్ష్ తప్ప మిగతా మామూలు పబ్లిక్ అంతా కూడా పోలీస్ స్టేషన్ అనేటువంటిది ఇది పబ్లిక్ ఫెసిలిటీ. ప్రజలకు అన్యాయం జరుగుతూనే పోలీస్ స్టేషన్కి వస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి రావడానికి ఎవరు సాహసించరు, ఇష్టపడరు కూడా. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏం ప్రశ్నలు వేస్తారు,
అనేటువంటి భావనతోనే చాలామంది రారు. వచ్చినటువంటి వ్యక్తులతో మర్యాదగా మాట్లాడి నేను చెప్తా ఉంటే నాకున్నప్పుడు నేను వెళ్ళిన తర్వాత కొన్ని కుర్చీలు టేబుల్ కూర్చోవడానికి వేసిన తర్వాత కొంతమంది వచ్చి ఇంతకుముందు ఏం కుర్చీలు టేబుల్ ఉండేది కాదు సార్, ఇక్కడ మేమంతా నిలబడి మాట్లాడిపోయేది ఎస్ఐల ముందరంటే అది ఎట్లయితుందండి, పోలీస్ స్టేషన్ నాది కాదు కదా, ఇది ప్రజల సొమ్ము, ప్రజల భాగం, కాబట్టి మీరు అందరి కోసమే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్పేసి కుర్చీలు ఈ టేబుల్స్ అన్నీ వేసిన తర్వాత దే వర్ వెరీ హ్యాపీ. కూర్చోబెట్టి మాట్లాడడం, కొంతమంది వ్యక్తులతో కొంచెం అంటే వాళ్ళు సమాజంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే వ్యక్తులతో మర్యాద వివరిస్తే ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మనకు ప్రొటెక్షన్గా వస్తారు. ఒకసారి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక చిన్న శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది ఒకటి, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. మనం అందరితో గిల్లి గజ్జాలు పెట్టుకుంటే అందరూ చూసి మన కూడా ఒక రోజు ఇబ్బందులు పెడతారు అనమాట. అందుకని నేను చాలా వరకు ఎవరైతే కొంచెం అంటే మంచి సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్ఠిన వ్యక్తులు అందరితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకునేది. దానివల్ల ఎక్కడ శాంతి భద్రతల సమస్య పోలీస్ స్టేషన్కి వస్తే కొంతమంది హార్ష్గా మాట్లాడడం వల్ల అది చాలా హర్ట్ అవుతుంటారండి, దానివల్ల వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. అవును, అది జనరల్గా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. పోలీస్ స్టేషన్ పోతే మా పట్ల సరిగ్గా పోలీసులు వ్యవహరించరు, గౌరవప్రదంగా అగౌరవపరంగా మార్చుతారు, అవమానపరుస్తారు అనేటువంటి భావన ఉండేది. కానీ నేను ఎప్పుడు అలా చేయలేదండి. మీరు చేశారని కాదు, జనరల్గా ఉంది, అది మాత్రం వాస్తవం. ఆ కల్చర్ ఇప్పుడు మారిందంటారు? చాలా వరకు మారిందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అది కాకుండా కూడా ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఎవరైనా చట్ట పరిధిలో కాకుండా చట్టం వెలుపల కనుక ఏమైనా చేస్తే దాన్ని రికార్డ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో వాట్సాప్లో కానీ దాంట్లో కానీ మనకు చాలా వరకు వస్తున్నాయి. ఇట్లాంటి వాటి వల్ల మనకి ఏమైపోయిందంటే చాలా వరకు పోలీసులు కూడా వాళ్ళ వైఖరిలో మార్పు. మీరు చెప్తున్నట్లుగా సోషల్ మీడియాలో రికార్డ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళ మార్పు వచ్చిందంటున్నారు. కానీ అవతల వ్యక్తి పోలీస్ ఆఫీసర్ని బాగా కించపరిచిన తర్వాతే పోలీస్ ఆఫీసర్ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. కానీ రికార్డ్ చేసే టైంకి మాత్రం ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్ ఎమోషన్గా అవుతుంటాడో ఆ టైం అదే రికార్డ్ చేస్తున్నారు తప్ప అంత ముందు రికార్డ్ చేయట్లేదు. దానివల్ల పోలీస్కి మైనస్ ఉంది, ప్లస్ ఉంది కదంటారు. సరే, ఇప్పుడు మనం ప్రతి చోట మైనస్ ప్లస్ ఉంటాయండి. ఒక వ్యవస్థలో ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంటుంది, రెండు వైపుల నష్టాలు జరుగుతాయి. ఇట్లా ఉన్నప్పుడు ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మా ప్రవర్తనలో అయితే మార్పు అయితే వచ్చింది కదా, ఇట్లా చేస్తే రికార్డ్ అవుతుంది కాబట్టి మనం మర్యాద వివరించాలనేటువంటి ప్రతి మనిషిలో కూడా ఆలోచనలో వచ్చింది, ప్రతి పోలీస్ అధికారుల ఆలోచనలో వచ్చింది. కాబట్టి కొంత చెడు జరిగినప్పటికీ కూడా దానివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దానివల్ల పోలీసులు మంచిగా ప్రవర్తిస్తున్నారు, ప్రజల పట్ల మరి సఖ్యతగా ఉంటున్నారు. అప్పుడున్నంత ఏదైతే అటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రవర్తన ఏదైతే ఉందో ఇప్పుడు చాలా కండ్యూజివ్ అయిపోయింది, ప్రజలతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఒకవేళ లేరు అంటే మాత్రం మరి అతను అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాడు. సార్, తర్వాత మీరు ట్రాన్స్కోకి వచ్చారండి? తర్వాత ట్రాన్స్కోకి వెళ్ళాను. ట్రాన్స్కోలో కూడా మీరు చాలా మంది కేసులు పెట్టారట కదా? పెట్టాం. ట్రాన్స్కోలో అదొక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం. ఎందుకంటే మాకు ఇప్పటికి కూడా ట్రాన్స్కో వర్కింగ్ మీద ఇప్పటికి కూడా ఆయన దుర్గాప్రసాద్ గారు ఉండేవారు. అప్పుడు ట్రాన్స్కోకు జాయింట్ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ కోడే దుర్గాప్రసాద్ గారు ఉండేవారు. ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్. అయితే అందులో చాలా ఒక 100-200 కేసులు పెట్టేది నెలకు. నేను వెళ్ళిన తర్వాత అది 1000 కేసులు పెంచాను అనమాట. నేను దొంగ కరెంట్ తీసుకుని వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా సార్, గరీబ్ తీసుకుంటే. అప్పటికి ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి పవర్ పిల్ఫరేజ్ కంట్రోల్ అయిపోయింది. అది టెక్నికల్గానే పిల్ఫరేజ్ కంట్రోల్ చేశారు. దాని మీద చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరిగి మీటర్ సిస్టమ్ అంతా కూడా మనకి ఏది ఇండస్ట్రీ బయట పెట్టేసి సీల్డ్ సిస్టమ్ పెట్టేసి ఏదైతే కొత్త ఎలక్ట్రికల్ యాక్ట్ వచ్చిందో 2000 సంవత్సరంలో, దాంతో ఒక ఇండస్ట్రియల్ పిల్ఫరేజ్ జరిగితే 3 ఫైన్ కట్టాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ ఆయన కనుక పిల్ఫరేజ్ చేసి పట్టుబడితే ఆ ఇండస్ట్రీ నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అందుకనే మేము ఉన్నప్పుడైతే ఇండస్ట్రియల్ పిల్ఫరేజ్ ఆల్మోస్ట్ 0కి వచ్చిందండి. మా పీరియడ్లో డొమెస్టిక్ కొంత మామూలు ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటువంటి కొన్ని ఇండస్ట్రీస్లో మాత్రమే పిల్ఫరేజ్ ఉండేది. కానీ ఆ టైంలో మీటర్కి మధ్యలో ఒక ఎక్స్రే ఫిల్మ్ పెట్టి మీటర్ ఆపకుండా చేయడం చేసేవారు. చాలా, నాట్ ఓన్లీ ఎక్స్రే కాకుండా ఆ చక్రం తిరగకుండా పైన చిన్న హోల్ పెట్టి చిన్న ఏదో స్టిక్ అట్లాంటిది పెట్టి చాలా రకాలైనటువంటి పద్ధతులు చేసేవాళ్ళు. అట్లా మేమేం చేసేది, ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది, ఒకసారి కొంచెం నైట్కు వెళ్ళేది అనమాట. 7:30, 8కి ఆ ప్రాంతంలో వెళ్ళేది అనమాట. అప్పుడే లైట్లు వేసి చేసాం అనమాట. అట్లా చేయడం వల్ల ఏమైందంటే ఒక రకమైన భయం వచ్చి. ఏ ప్రాంతంలో జరిగేవండి? అన్ని ప్రాంతాల్లో జరిగేదండి, గ్రామాల్లో జరిగేది, కొన్ని టౌన్షిప్లో కూడా జరిగేది. అది అప్పుడు ఏంటంటే ఇది పిల్ఫరేజ్ అనేటువంటిది ఒక నేరం అనేది ప్రజల్లో అవగాహన లేకుండే. ఎప్పుడైతే కొత్త ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ వచ్చి మేము ఎక్కువ 100ల సంఖ్యలో కేసులు పెట్టి
తర్వాత ఒక ప్రజల్లో ఒక రకమైన మార్పు, ఇది పిలిఫరేట్ చేయడం వల్ల మనకు రూపాయి కోసం చూసుకుంటే 10 రూపాయలు కట్టుకోవాల్సిన అవసరం అదే వస్తుంది. అదే కాకుండా సమాజంలో ఒక చిన్న చూపు, వీళ్ళు కరెంట్ దొంగతనం చేసి పట్టుబడ్డారు అనేటువంటి చిన్న చూపు వచ్చిన దానివల్ల చాలా వరకు పిలిఫరేజ్ కంట్రోల్ అయిపోయింది. ఇది కాకుండా కూడా మీకు ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది, 2003 సంవత్సరం 2002-2003 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్కో లాభాల బాట పట్టింది. అప్పుడే 2002-2003 సంవత్సరంలో అప్పుడు రేచల్ చటర్జీ గారు సీఎండీగా ఉండేవారు. అప్పుడు లాభాల బాట పట్టింది. ఆ తర్వాత మాలకొండయ్య గారు వచ్చారు జేఎండీగా. వచ్చిన తర్వాత వాళ్ళు మంచి బెస్ట్ ఇంజనీర్స్ను, బెస్ట్ పోలీస్ ఆఫీసర్, విజిలెన్స్ ఆఫీసర్స్ అని ఒక అవార్డు ఇచ్చారు. అందులో స్టేట్ వైడ్గా నాకు బెస్ట్ విజిలెన్స్ ఆఫీసర్ అని ఒక అవార్డు ఇచ్చారు అనమాట. అంటే నేను ఒక పిలిఫరేజే కాదు, డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా ఎంక్వైరీ చేసి ఒక పరిశోధనాత్మకమైనటువంటి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అనమాట. అంటే సిస్టంలో మన ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎందుకు జరుగుతుంది, దీన్ని జరగకుండా మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక సెల్ఫ్ జనరేటెడ్ రిపోర్ట్స్ ఇచ్చి డిపార్ట్మెంటల్ ఇంప్రూవ్మెంట్ కోసం, అంటే క్వాలిటీ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ కోసం రిపోర్ట్ రాయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అప్పుడు నాకు బెస్ట్ విజిలెన్స్ ఆఫీసర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ట్రాన్స్కో నుంచి. సార్ ట్రాన్స్కో తర్వాత ఎక్కడికి? ట్రాన్స్కో నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చామండి. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఓల్డ్ సిటీలో రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ వచ్చారు. అక్కడ కూడా డిఫరెంట్ కల్చర్, అదొక డిఫరెంట్ కల్చర్. అక్కడంతా బ్లాస్ట్లు కూడా జరిగాయి కదా, మక్క మధ్య బ్లాస్ట్ జరిగింది. అంతకుముందు మనకు ఏదంటే డెన్మార్క్ కార్టూన్స్ అట్లా అప్పుడు బాగా సెన్సిటివ్ ఉండేది. ఏ చిన్న సంఘటన ఇంటర్నేషనల్ జరుగుతాయి, మన దగ్గర కాదు, భారతదేశంలో కాదు. డెన్మార్క్ అనేటువంటిది ఒక దేశంలో కార్టూన్లు వేస్తే దాని మీద నిరసన వ్యక్తం చేసి అక్కడ కూడా గొడవలు అన్నమాట, ఇక్కడ అట్లా జరిగేది అనమాట. తర్వాత మక్క మంచి బ్లాస్ట్ ఒకటి జరగడం ఉంది. అప్పుడు కూడా సరే ఐ డోంట్ నో, అప్పుడైతే ఏమీ అశాంతి ఏం లేదు, కర్ఫ్యూ కూడా పెట్టాల్సిన అవసరం రాలేదు. అంటే పాత పరిస్థితుల్లో కల్చర్ ఎందుకండి అలాగా? ఇంకా అది పీరియడ్ ఆఫ్ టైంలో ఉంది, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో ప్రజల జీవనశైలి కావచ్చు, వాళ్ళకి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పేదరికము, అవిద్య, చైతన్య రాహిత్యము, ఇట్లాంటి దానివల్లనే అక్కడ ఈ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పిన 3 సమస్యల మీద ప్రభుత్వం కానీ ఫోకస్ చేస్తే వాళ్ళు మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? అదే, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అప్పటికి, వచ్చింది. ఇప్పుడు మనం 90లో చూసిన దానికంటే 2000 సంవత్సరం చూస్తే చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంకా మార్పు వచ్చింది. అప్పుడే నేను చూసినప్పుడే చాలా మార్పు వచ్చింది. అక్కడికి అన్ని అంటే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నటువంటి బస్సెస్ అన్నీ కూడా తిరిగేది. నేను అక్కడ ఉన్న ప్రజలతో కూడా, ఎందుకంటే నాకు భాషా సమస్య లేదు, ఎందుకంటే నాకు ఉర్దూ భాష మీద కూడా మంచి పట్టు ఉంది కాబట్టి అందరితో కూడా సన్నిహితంగా ఉండేది, మంచిగా ఉండేది. ప్రతి అక్కడ ఉన్నటువంటి బస్తీలోకి వెళ్ళి అందరితో కూడా మర్యాదగా మాట్లాడేది. వాళ్ళు కూడా నాకు బాగా కోఆపరేట్ చేసేది. నేనంటే కూడా చాలా ఇష్టం వాళ్ళందరికీ. ఏ రాత్రి పోయినా నాకు ఏదో ఒక టీనో ఏదో ఆఫర్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు నన్ను వేరే అనేటువంటి భావన లేకుండా దే యూస్ టు లైక్ మీ సో మచ్ వాళ్ళు. నేను ఆ 3 సంవత్సరాలు చేసిన 3 సంవత్సరాలు ఒక చిన్న ఇన్సిడెంట్ కాకుండా కూడా చూసుకున్నా. ప్రజల్లో నేను అనుకుంటున్నా ప్రజల్లో అయితే నాకు మంచి పేరు ఉందని. రైన్ బజార్ పోలీస్ స్టేషన్కి ఒక సమస్య ఉందండి ఎప్పటి నుంచో. పోలీస్ స్టేషన్ ఎదురుకి బీఫ్ అమ్ముతుంటారు. ఆ షాపును తీయడానికి చాలా మంది అధికారులు ప్రయత్నించారు, కానీ దానికి అంటే లేదు, ఎదురుగా ఉంది, కానీ మరి ఏం చేస్తాం, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నుంచి ఉంది. చాలా మంది ట్రై చేశారు, నాకు బాగా గుర్తుంది. సరే, ఇప్పుడు అది ఏమవుతుందంటే దానికి కల్చరల్ సమస్యలు ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతూ పోవాలి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో దాన్ని చేసుకొని బతుకుతున్నాను సార్, ఇది కానీ బీఫ్ ఏం లేదు కానీ మటన్ షాప్ ఏదో ఉన్నట్టుంది, ఏదైనా ఉపాధి కోల్పోతాను అనేటువంటిది వస్తుంది కాబట్టి అట్లాంటి ఇష్యూల గురించి మనం పట్టించుకోకపోవడం బెటర్ అని నేను భావించాను. అందుకని దాని గురించి నేనేం అనలేదు. ఎందుకంటే అనవసరంగా అది అటు పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ అటెన్షన్ అట్రాక్ట్ అయిపోయి కొత్తగా వస్తుందా, మళ్ళీ కొత్తగా ఇది ఎందుకు పెట్టారనేటువంటిది వస్తుంది. అనవసరంగా ఆ దృష్టి పెడితే కమ్యూనిటీకి వచ్చేది ఉంటుంది. వేరే వాళ్ళకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి అట్లాంటి విషయాల పట్ల కాకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలి, ప్రజలు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని అనుభవించేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలని చూస్తుంటాం అన్నమాట. అంతే తప్ప ఇవన్నీ మనం ఇట్లాంటి విషయాలు పట్టించుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి, మనం పని చేయలేము. రైన్ బజార్లో కమ్యూనల్ కాకుండా ఇంకా వేరే కేసులు ఎక్కువ వచ్చాయండి, 498 కేసులు కనిపిస్తుంటాయి. 498 కూడా వచ్చేది. అక్కడ నేను వెళ్ళినప్పుడు ఒకటి, మీరు అప్పట్లోనే TV9లో మీరు పనిచేసేవాళ్ళు, అక్కడ ఇది ఎగ్జార్బిటెంట్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉండేదన్నమాట. అంటే ప్రజలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేసి డబ్బులు బలవంతంగా వసూలు చేసేది అనమాట, అది ఉండేది. అలాంటివన్నీ కూడా మేము అప్పుడు మహేష్ భగవత్ సార్ కొన్ని రోజులు డీసీపీగా ఉన్నాడు, తర్వాత సందీప్ షాండిల్ ఆటో ఫైనాన్స్ అని వేరే ఫైనాన్స్ అని ఎక్కువ ఇంట్రెస్ట్లు, అంటే ఒక 1000 రూపాయలు ఇస్తే వాడు రోజు 50 రూపాయలు వడ్డీనే ఇవ్వాలి అంతే. అట్లా రోజు 50 రూపాయలు అంటే నెలకెంత అయితే 1500 రూపాయలు వడ్డీనే. అసలు అట్లాగా ఉంటుందంట. 1000 రూపాయలకు నెలకు 1500 రూపాయలు వాడు కడితే ఇంకా వడ్డీ తీరదనమాట. వడ్డీ మాత్రం ఉంటుంది, అసలు తీరదు. అట్లా చాలా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తే అట్లాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళందరి మీద మైక్రో ఫైనాన్స్ అంటే లేదు వేరే మైక్రో ఫైనాన్సే అంత మైక్రో ఫైనాన్సే. చాలామంది అది ఒక ఉపాధిగా
కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉపాధిగా చేస్తూ వీళ్ళంటే సామాన్య ప్రజల మీద దౌర్జన్యం చేసేవాళ్ళం. ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళ కుటుంబాల మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళ ఆడవాళ్ళని తీసుకొని పోవడం, ఇట్లాంటివి కూడా జరిగేది. అట్లాంటి వాటి పట్ల కఠినంగా వివరించడం. అంటే వాళ్ళ వెర్షన్ వేరేగా ఉందండి. మా దగ్గరికి వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వడ్డీకి ఇచ్చాం. ఇస్తే ఇవ్వండి, కానీ అంత ఎగ్జార్బిటెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సరే అవసరానికి దానికి వస్తుండొచ్చు అని చెప్పేసి మీరు 1000 రూపాయలకు రోజు 50 రూపాయలు కట్టించుకొని తర్వాత వాడి వడ్డీ అట్లే కట్టించుకొని అసలు అట్లా పెడితే అది కొంచెం కష్టమే కదా. ప్రజలు కూడా కట్టలేరు కదా. అంటే ఒకరి బలహీనతను అవకాశం తీసుకొని ప్రజలు దోగడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దానివల్ల అన్ని కేసులు పెట్టాం. ప్రజల్లో అప్పుడు మంచి సహకారం కూడా వచ్చింది మాకు, ప్రజల సపోర్ట్ కూడా బాగా వచ్చింది మనకు. సార్ అక్కడ నుంచి పంజాగుట్ట ఇక్కడ మీరు మీ వర్క్ చాలా కనిపిస్తుంటుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎప్పుడు హెవీ పోలీస్ స్టేషన్ అండి. అది క్రైమే కాదు, విఐపి మూవ్మెంట్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. ఇంత పెద్ద పోలీస్ స్టేషన్లో మీ వర్క్ ఎప్పుడు చూసినా రోడ్ల మీదే కనిపిస్తారు. పోలీస్ స్టేషన్లో కూర్చోవడం అనేది చాలా తక్కువ. కానీ అదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పార్కోట్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, అక్కడ నిమ్స్ బ్యాక్ సైడ్ పల్లవరాజు గారు మర్డర్, వైఫ్ బంధువు ఇంట్లో మర్డర్ అవ్వచ్చు. ఈ కేసులు ఏ విధంగా అంటే ఇప్పుడు పార్క్ హాస్పిటల్లో నేను ఒకటే తీసుకున్నా. మీకు ఉపాహార్ అని ఢిల్లీలో ఒక మల్టీప్లెక్స్ విషయం ఏంటండి, ఫైర్ యాక్సిడెంట్ 1990s ఆ ప్రాంతంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే అందులో కూడా ఇట్లాగే అనమాట. అందులో ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మరు ఉపాహార్ మల్టీప్లెక్స్ పక్కన ఉంటుంది. దానిలో నుంచి కొన్ని నిప్పురవ్వలు వచ్చేసి బయటికి సినిమాల్లోకి వచ్చేసి సినిమాలు కాలిపోతే 50 మంది పైచిలకు అందులో ఎవరైతే సినిమా చూసేవాళ్ళు చనిపోతారో అది ఒక కేసు పెట్టారనమాట. ఇక్కడ కూడా పార్క్ హాస్పిటల్ ఏంటంటే పార్క్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ ప్రధానమైన కారణం అక్కడ మేనేజింగ్ ఎన్ని గంటలకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో మీ యాక్షన్ ఏ విధంగా స్టార్ట్ అయిందండి? ఏమండి అంటే ఇట్లా ఫలానా ఫైర్ యాక్సిడెంట్ డయల్ 100 ఫోన్ వచ్చింది, పార్క్ హాస్పిటల్ కాలిపోతుందంటే మేము వెళ్ళాము, మా సిబ్బంది వెళ్ళారు. తర్వాత పైన ఉన్నటువంటి అధికారులు అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు ఇట్లా తల ఒకవైపు వెళ్ళి అక్కడ నుండి పబ్లిక్ అండి చాలా బాగా పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనకు ఆ పార్క్ హాస్పిటల్లో సమస్య ఏంటంటే ఒకే ఒక స్టేర్ కేసు, అది బిల్డింగ్ మధ్యలో ఉంది. ఎప్పుడైతే మంటలు చెలరేగినాయో వెంటనే ఆ పొగ అంతా కమ్ముకొని పోయింది హాస్పిటల్. అంటే ఇంకా ఒక్కొక్క స్టేర్ కేసు మొత్తం కూడా పొగనే ఉందన్నమాట. దానిలోంచి వస్తే తప్పకుండా మనిషి చనిపోయే అవకాశం. అందుకని ఏం చేశారంటే ప్రజలందరూ కూడా పైనుంచి వచ్చేసి కిటికీలో నుంచి పోర్టుకో మీదకి వచ్చి పోర్టుకో నుంచి కొంతమంది కిందికి దూకడం, పోర్టుకో మీద కొంతమంది పబ్లిక్ వెళ్ళడం, అక్కడ నుంచి కొంత స్టేర్ కేస్ వేసి అంటే ఏదంటే ల్యాడర్స్ అట్లాంటివి పెట్టి కిందికి దించడం, కొంతమంది భయంతో కిందికి దూకి కొంత దెబ్బలు కూడా తగిలినాయి అనమాట కొంతమందికి. అట్లా జరిగిందనమాట. పబ్లిక్ కూడా అందులో మంచి సపోర్ట్ చేశారండి. ఆ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తండి. మీరు అన్నట్లయితే దానికి ఎంట్రీ ఉంది, అది ఎగ్జిట్ లేదు. ఒకటే ఉంది, అది ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే సెపరేట్. జనరల్గా మరి ఫైర్ క్లియరెన్స్లో తప్పకుండా ఏముంటారంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి, దానికి లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలని ఉంటుంది అనమాట. అంతకుముందు దాని గురించి పెద్దగా అధికారులు దాని గురించి ఎక్కువ చూసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన తర్వాత అది ఒక కనువిప్పు అనమాట. హైదరాబాద్ సిటీలో ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి దాని తర్వాత సర్క్యులర్ ఇష్యూ చేసి మల్టీప్లెక్సెస్ కూడా నేను చూశానండి. తర్వాత అన్ని హాస్పిటల్స్ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టించారు చాలా హాస్పిటల్స్కు. కానీ ఆ హాస్పిటల్ తీసుకునేసరికి ఆ రోజు ఘటనప్పుడు మీరు ఫైర్ మిషన్ రావడం, ల్యాడర్ వేసుకోవడం, ఆ గ్లాస్ బ్రేక్ చేసి దాని మీద ల్యాడర్ ద్వారా మీరు డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ఒకవైపు వెళ్ళాడండి, నేను ఇంకోవైపు వెనకవైపు నుంచి వెళ్ళి అట్లా కొంతమంది తీసుకొచ్చాం. స్టీఫెన్ రవీంద్ర గారు పైకి వెళ్ళి ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా నెమ్మదిగా తీసుకొని బయటకు వచ్చాడు. అది అట్లా అటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నాకు ప్రభుత్వం నుంచి ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ దాంట్లో స్టీఫెన్ రవీంద్ర గారికి నాకి ఒకరిద్దరు కానిస్టేబుల్కి కూడా మన ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఎవరైతే ప్రాణాలకు తెగించి సేవ్ చేస్తారో, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతారో వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ పోలీస్ సేవింగ్ మెడల్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది దానికి రికమెండ్ చేస్తే 2012 సంవత్సరంలో అది నాకు అవార్డు చేశారండి. జనవరి నెలలో అది అవార్డు చేశారండి. ఓకే, అంటే అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటంటే? సరే, జనరల్గా మనం మంచి పని చేసినప్పుడు సంతోషమే ఉంటుంది కదండి. మనకు చేసినటువంటి సేవలకు గుర్తింపు లభించినట్టుగా మనం భావిస్తాం. మనం ఇంకా మనకి ఫర్దర్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా మంచి సేవలు చేయాలి, ప్రజలకు మంచి పని చేయాలి, ప్రజలకు మంచి పని చేస్తేనే మనకు బాగుంటుంది అనేటువంటి భావన వస్తుంది. అది సార్ తర్వాత పల్లవరాజు గారి ఇంట్లో జరిగిన పల్లవరాజు గారి ఇంట్లో వాళ్ళ పెద్దమ్మ ఒక్కతే ఉండేది. ఆవిడ సుమారుగా ఒక 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమెకు అక్కడ ఒక 1500 గజాల స్థలం ఉండేదండి. వాళ్ళ భర్త కొన్నటువంటి స్థలం ఆమె డెవలప్మెంట్కి ఇస్తే ఆమెకు ఒక 5 ఫ్లాట్స్ వచ్చినాయి, డీలక్స్ ఫ్లాట్స్ వచ్చినాయి అన్నమాట. వస్తే ఆ డీలక్స్ ఫ్లాట్స్లో వీటన్నిటిని కూడా ఫర్నిచర్ వర్క్ చేయడానికి ఆమె కొంతమంది కార్పెంటర్స్ను తీసుకొచ్చి వర్క్ చేపిస్తూ ఉంది.
అయితే ఆమె దగ్గర కూడా ఆమె అక్కడి నుంచి వాళ్ళ ఊర్లో నుంచి తెచ్చుకున్నటువంటి ఫర్నిచర్ కొంత ఉంటే ఈ ఒక అతను గోరఖ్పూర్ నుంచి వచ్చిన ఒక పెయింటర్ అనమాట, పెయింటింగ్ కార్పెంటరు, ఆయన పాలిష్ చేసాడు అనమాట. ఆ పాలిష్ చేసిన పెయింటరు ఆయన చూశాడు ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏమిటని చూశారనమాట. ఈమె డబ్బులు ఇవ్వడము, ఆ చిన్న అల్మార్ నుంచి డబ్బులు తీసుకుని ఇవ్వడము, ఈ డబ్బులు చూడడం, నగలు అంతా చూసి ఏం చేసినట్టు ఈమె ఒకతే ఉంటుందని చెప్పేసి ఒకరోజు వేరే కార్పెంటర్స్ అంతా రానప్పుడు ఒకరోజు వచ్చేసి మధ్యాహ్నం టైంలో వచ్చేసి అట్లా 2-3 గంటలకు అట్లా వచ్చేసి నాకు దాహం వేస్తుందని చెప్పి నీళ్ళు అడిగి ఆమె లోనికి వెళ్ళగానే వెనక నుంచి వెళ్ళి ఆమెను వెళ్ళి గొంతు బీసికి చంపేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, కొంత బంగారు నగలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందనమాట. జరిగిన తర్వాత మనకి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వెళ్ళడం, ఇదంతా చూడడం, ఇది ఎట్లా జరిగిందని ముందు ఎవరు చేసి ఉండొచ్చు అంటే తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే అందులో ఒకటి ఏముందంటే కొన్ని నగలు అట్లాగే ఉండిపోయినాయి, బెడ్ మీద అట్లాగే ఉండిపోయాయి, తీసుకోలేదు. కొన్ని తీసుకుపోయినాడు, కొన్ని తీసుకోలేదు, కొంత నగదు కూడా అట్లే ఉంది. అంటే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, కొత్త వ్యక్తి మాత్రం రావడానికి లేదు. కాబట్టి పాత వ్యక్తులు ఎవరెవరు వచ్చారో మొత్తం ఒకసారి లిస్ట్ తీసుకొని చూసి దాని తర్వాత ఈ కార్పెంటర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెక్కడ ఉన్నారు అని చెప్పేసి అప్పుడు కాల్ డేటా రికార్డ్స్ ఇవన్నీ చూస్తే ఒక కార్పెంటర్ మీద మాకు అనుమానం వచ్చింది. వెంటనే అతను పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఫస్ట్లో ఒప్పుకోలేదు. తర్వాత అతను మళ్ళీ గుచ్చి అడిగితే ఇట్లా జరిగిందని చెప్పి ఒప్పుకోవడం. గుచ్చి అడిగారు, గుద్దు అడిగారు? అట్లేం లేదు, అట్లేం లేదు, అట్లా ఏం లేదు. మీరు అట్లాంటి రికార్డ్ నాకు ఎప్పుడు లేదు కదా. మీ వాళ్ళంటే మా వాళ్ళైనా ఎవరైనా వీలైనంత వరకు 99% నేను చూసిన దానిలో అయితే మనం కాస్త ఓపికతో అడిగి వాడిని క్రాస్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే వచ్చేస్తుంది. మనం ఇమీడియట్గా అవి చేస్తే ఒక్కోసారి మనకు కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. మనకు తెలియదు కదా వ్యక్తి యొక్క ఆరోగ్యం ఎట్లుంటుందో తెలియదు, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. మనం అసలు పక్కదారి పట్టిపోతుంది, ఈ కేసు ఎక్కడో పక్కదారి పట్టిపోయి మనం ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా కాదు, మనం వీలైనంత వరకు ఓపికతో అడిగితే వస్తుంది. ఎందుకంటే మనము ఒకసారి ఆ క్రైమ్ సీన్ స్టడీ చేస్తే ఎట్లా జరిగింది, ఏమిటి, ఎట్లా ఏమైందని మొత్తం తెలుస్తుంది. దానికి సంబంధించి కొంత మనం వర్కౌట్ చేస్తే కూడా దానికి సంబంధించిన సమాచారం ఈ కేసులో చెప్పండి. తర్వాత ఆ కార్పెంటర్ తీసుకున్నాము, ఆ కార్పెంటర్ తీసుకొచ్చి విచారించాము. ఆయన అంతకుముందు రోజు కూడా బాగా ఇంట్లో అంతా సెర్చ్ చేసాం కానీ ఏం దొరకలేదు. ఆయన విచారించిన తర్వాత ఆయన భార్యను తీసుకొచ్చి విచారిస్తే లేదు సార్ ఆయన ఇచ్చాడు, నాకు పలానా బంగారం ఇచ్చాడు, నేను తీసుకెళ్ళి మా మరిది దగ్గర పెట్టానంటే అక్కడికి వెళ్ళి మరిది ఇంకొకరి ఇంట్లో పెడితే అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అందులో ఒక 50 తులాల వరకు బంగారం దొంగతనం చేశాడు, ఒక 50,000 రూపాయల నగదు దొంగతనం చేశాడు. ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ రోజు ఇతను వచ్చినప్పుడు చూసినటువంటి సెక్యూరిటీ గార్డ్స్, అతను అక్కడ పనిచేస్తున్నట్టుగా వేరే వర్కర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరి యొక్క మన స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని ప్రాపర్గా అన్ని క్రోడీకరించి ప్రాపర్గా పెట్టి తర్వాత ఈ మొత్తం అతని నుంచి ఏవైతే మనం దొంగతనం చేసినటువంటి వస్తువులు ఉన్నాయో ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సాక్ష్యాలన్నీ ప్రాపర్గా ఒక ఆర్డర్లో పెట్టి ఛార్జ్షీట్ వేస్తే మనకు 1 సంవత్సరం లోపలనే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేయడం జరిగిందనమాట. సార్ ఇందులో మీరు టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే తీసుకున్నారండి? సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇందులో మనకు ఏంటంటే అతను పేరు ఒకటి రాశాడు, అందులో పేరు రాసి సంతకం పెట్టాడు కాబట్టి అదొకటి మనకు ఆ రోజు అతను వచ్చినట్టుగా ఉంది. అప్పుడు ఇంకా సీసీటీవీలో రాలేదు, అతను ఆ సెక్యూరిటీ దాంట్లో ఉంది కాబట్టి అతను ఒకడు, ఇక్కడ లాస్ట్ సీన్ అతనే కాబట్టి అతను వచ్చినట్టుగా ఒకటి తీసుకున్నాం మనము. మళ్ళీ ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు ఉండి వాళ్ళిద్దరిది కూడా మనకు స్టేట్మెంట్స్ బాగా ఉపయోగపడ్డది. దీంతోపాటు మన అతని నుంచి మన నగలు కూడా స్వాధీనం చేసుకున్నాం కాబట్టి దానికి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. కాబట్టి ఈ రెండు కలిపి కోర్టు మనం చెప్పినటువంటి సాక్ష్యాలను పరిగణలో తీసుకుని అతను యావజ్జీవ కారాగార శిక్ష వేయడం జరిగింది. హైకోర్టు పోతే కూడా హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది అతనికి. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు? ఓకే. తర్వాత అదే పంజగుట్టలో అటెన్షన్ డైవర్షన్ బాగా జరిగేవండి. అప్పట్లో ఏంటంటే మనకి పంజగుట్టలో అప్పుడు ఇవన్నీ లేకుండండి. కొంచెం కూకట్పల్లి కానీ ఇక్కడ మాదాపూర్లో కానీ ఇవన్నీ ఎక్కువ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కువ ఉండేది కాదు. అమీర్పేట, పంజగుట్ట అది చాలా పెద్ద షాపింగ్ సెంటర్గా ఉండేది అనమాట. చాలామంది పర్చేజ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చేది. అప్పుడు ఇవి ఇంకా ప్రజల్లో అంత అవగాహన లేదు ఈ అటెన్షన్ డైవర్షన్ ఇట్లా జరుగుతుందని. జనరల్గా అటెన్షన్ డైవర్షన్ డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఒక 10 రూపాయలు 5 రూపాయలు రోడ్డు మీద వేసి మనం ఏదో అట్లా లోపల నుంచి షాప్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు సరిగ్గా మనల్ని చూసి ఆ రూపాయలు అక్కడ వేయడము, మన డబ్బులు ఏరుకునే టైంలో వెంటనే ఆ వెనక నుంచి కార్ డోర్ తీసుకుని అట్లా దొంగతనం చేసి తీసుకుపోయేది అనమాట. అట్లా ఇవి చాలా జరిగేది. ఇవి రామ్జీ ముఠా వాళ్ళు ఎక్కువ వాళ్ళు చేసేదనమాట. అయితే ఇవి ఏమైతుందంటే మనకు అక్కడున్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితులు కానీ ఇవి కానీ వెంట పర్స్యూ చేసేటంత పరిస్థితి ఉండేది కాదు. కాకపోతే ప్రజల్లో కొంత అవగాహన తెస్తే ఇవి జరగకుండా ఉంటాయి, ప్రజల్లో అవగాహన ఉంటుందని చెప్పేసి అప్పుడు మీ సహకారం తీసుకొని ఒక చిన్నది
ఒక స్కిట్ టైప్లో అవును. అటెన్షన్ డైవర్షన్ ఎలా జరుగుతుంది అంటే కొంచెం ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తే అబ్బో ఆ 10 రూపాయల కోసం చూసుకుంటే మన పెద్ద ఆస్తి పోతుంది అనేటువంటిది ఒక కొంచెం అవగాహన కలిగజేయడం జరిగింది అనమాట అట్లా. దానివల్ల మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చింది? అంటే తర్వాత తగ్గిపోయింది, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి కేసెస్ లేవు. అంటే వేరే రకాలుగా చేస్తారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఒంటరిగా ఒక మహిళ కొంచెం పెద్ద వయసు ఉన్నట్టు మహిళ పోతే ఆమెను చూస్తారు. ఒకవేళ ఆమె మెడలో నగలు ఉంటే ఆమె దగ్గరికి వచ్చేసి మేము పోలీసులు అమ్మ ఇట్లా దొంగలు ఉన్నారు, మీరు దయచేసి నగలు తీయాలి, ఇట్లా పెట్టుకొని పోతే ఇట్లా స్నాచింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఆ తీసి బ్యాగ్లో పెట్టే క్రమంలో వీళ్ళు ఏం చేస్తుండంటే ఆ బ్యాగ్లో పెట్టే క్రమంలో వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఆమె ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత బ్యాగ్లో నగ కనిపించదు అనమాట. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అవి కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఈ మధ్యలో 2 టాస్క్ ఫోర్స్లు ఏవైతే అంటే హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కానీ సైబరాబాద్ రాచకొండ టాస్క్ ఫోర్స్ కానీ బాగా చక్కగా పనిచేసి ఇట్లాంటి గ్యాంగ్స్ అన్ని కూడా ఎక్కడున్నా వెళ్ళి పట్టుకొని వస్తున్నారు. మీరున్న టైంలో కూడా సేమ్ మెమో జరిగినట్టుంది అంటే వెంకటేశ్వర కాలనీ అనుకుంటా పోలీస్ స్టేషన్ ఎదురు. అంతే జరిగింటుంది. అదే చెప్తున్నా కదా సార్, పంజాగుట్ట హెవీ పోలీస్ స్టేషన్ కదా, ట్రాఫిక్ కనిపిస్తుంటుంది, విఐపి మూవ్మెంట్ ఉంటుంది. దీని ఎలా మీరు కోఆర్డినేషన్ చేసుకున్నారు? అంటే మనం ఒకటేనండి, నేను ఆ పోలీస్ స్టేషన్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేసేది. ఎక్కడ కూడా 10 నిమిషాలు రెస్ట్ తీసుకునేది కాదు. ఎందుకంటే నేను అనుకునేది ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో పనిచేసే అవకాశం రావడం అనేటువంటిది ఒక అవకాశంగా తీసుకోవాలి. అంటే మనము ఎలా పనిచేస్తామని ప్రూవ్ చేసుకోవడానికి, నిరూపణ చేసుకోవడానికి ఒక అవకాశం అనమాట. అందుకనే నేనేదో నేమ్సేక్ కానీ ఏదో అలా చేస్తున్నాం ఉద్యోగం కాదు, ఇది మనం ప్రజల కోసం చేస్తున్నాము. ఇది ఒక అవకాశం. మనకు ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా మనం పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు మంచి సేవలు చేస్తున్నాము అని చెప్పేసి ఆ కమిట్మెంట్తోని ఆ డెడికేషన్తోనే నేను పనిచేసేది. కానీ ఎప్పుడు కూడా నా స్వార్థం కోసం ఎప్పుడు పనిచేయలేదండి. ఎంత బాగా పనిచేయాలి, మనకి ఎంత బాగా పనిచేస్తే ప్రజలు పోలీసుల గురించి మంచి అనుకుంటున్న భావంతోనే పనిచేయడం జరిగిందండి. ఇప్పుడు సార్, పంజాగుట్ట తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను పంజాగుట్ట తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిందండి. డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు సిఐడికి ఇచ్చారు. సిఐడికి వెళ్ళాము. సిఐడిలో ఒక 2 సంవత్సరాలు పనిచేశాను. సిఐడిలో ఒక అద్భుతమైన కేసు ఉందండి, సూరి మర్డర్ చేసిన భాను. అవును. ఆ భాను అన్నవాడు ఎలా పట్టుకున్నారండి? ఇప్పటికీ మాకు అంటే కొంత చెప్తున్నారు కొంతమంది ఆఫీసర్లు, కానీ అది క్లియర్గా అది కనిపించట్లేదు. వాడు సెల్ ఫోన్ వాడలేదు, మెయిల్ చేయలేదు, ఎవరింటికి రాలేదు, ఫ్రెండ్స్తో టచ్లో లేడు, పేరెంట్స్కి అస్సలు టచ్ లేడు. మేము కూడా ఆయన కోసం తిరిగాము. ఒక దశలో మీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వాడి కోసం చాలా కష్టపడ్డారు. చండీగఢ్ వెళ్ళారు, గురుగాం వెళ్ళారు, అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. చాలా ప్లేస్లు వెళ్ళారు, చాలా కష్టపడ్డారు వాళ్ళు. అప్పట్లో మేమున్న మీడియాలో కూడా ఒక రౌడీని పట్టుకోలేని పోలీసులని కూడా ఒక్కరోజు అందుకు 1 సంవత్సర కాలం వచ్చింది. మీడియాలో ప్రతిరోజు దానికి సంబంధించిన వార్తలు వచ్చేది అనమాట. బాణం పట్టుకోలేకపోతున్న పోలీసులు అంటే అప్పుడు దాని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేది అనమాట. అంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో అడవులు ఉన్నటువంటి మరి కరుడుగట్టినటువంటి నక్సలైట్స్ కూడా పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తున్న పోలీసులు ఒక బాణుని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, దీని వెనక ఏం కారణాలు అని చెప్పి 30 minutes ప్రోగ్రామ్స్ అని ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ టీవీలో కూడా వచ్చిందనమాట. అది మాకు ఇప్పటికే జ్ఞాపకం. జనవరి నెలలో ఆయన ఎప్పుడో మర్డర్ అయింది. అయిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఈనాడు పేపర్లో ఒకటి వచ్చింది, పోలీసులపై భాను మరక అని వచ్చిందనమాట. దాంట్లో ఇది రాశారనమాట, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అనేది. అంటే భాను మొదటి నుంచి ఏం చేశారంటే ఇవన్నీ తెలుసు ఆయనకి, ఇవన్నీ స్టడీ చేశారు. పోలీసులు ముద్దాయిల్ని ఎట్లా పట్టుకుంటారు, ఎట్లా ట్రాక్ చేస్తారు, పట్టుకుంటారని తెలుసు. కాబట్టి ఏం చేసిందంటే ఆయన ఫోను అది వాడలేదు. వాడకుండా ఏం చేశారు, ఆయన బంధువులతో కూడా వాడలేదు. తెలుసు ఆయన బంధువులతో కూడా మాట్లాడితే ఎక్కడో తన ట్రాక్ అయిపోయి పట్టుకొస్తామని చెప్పేసి అట్లా చేస్తున్నాడు. అయితే ఆ కేసు మనకు తెలియదు. నేను అంతకుముందే వేరే 2-3 కేసులు కూడా ఇంపార్టెంట్ కేసులు నేను ఎప్పుడు కూడా సిఐడిలో సరే పంజాగుట్టలోనేమో కొంత స్ట్రెస్తో కూడినటువంటి ఉద్యోగం, కానీ సిఐడిలో ఒక్కరోజు కూడా నేను ఫ్రీగా లేనండి. ఏదో ఒక కేసు ఏదో ఒకటి నాకు అప్పగిచ్చేది. ఏమంటే పనిచేసే వాళ్ళ సంఖ్య తక్కువ కాబట్టి ఆ కేసులన్నీ నాకు ఇచ్చేసి కొంచెం చదివి దీనికి కొంచెం నోట్స్ తయారు చేయండి, లేకపోతే ఈ కేసు మీరు చూడండి, ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పట్లో ఒక ఏదో టికెట్లు కుంభకోణం జరిగిందని చెప్పి ఒక కేసు అప్పగిస్తే అది నేను వెంకటేశ్వరరావు గారు ఇద్దరం కలిసి చేసాం. అట్లా ఇంకొక ఒక 2 కేసులు అట్లాంటివి కూడా ఎంక్వైరీలు. ఒకటి అక్కడ ఏది గోదావరి కన్లో ఒక కానిస్టేబుల్ మర్డర్ కేసు చేస్తే అది కూడా సిఐడికి ఇస్తే ఆ కేసు కూడా వెంకటేశ్వరరావుకి ఇస్తే నేను ఇద్దరం కలిసి చేయడం జరిగింది. అట్లా చాలా కేసులు ఇద్దరం కలిసి చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత మరి ఏమనుకుంటో తెలియదు, వేరే ఎవరికైనా ఇస్తే మళ్ళీ వీళ్ళు సరిగ్గా చేస్తారో లేదని చెప్పేసి అప్పటికి అది బంజారాహిల్స్ నుంచి సిసిఎస్ పోయింది. సిసిఎస్ నుంచి మళ్ళీ చాలా విమర్శలు వస్తుంటే పట్టుకోవట్లేదంటే సిఐడికి ఇస్తామంటే సిఐడికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ఐఓగా అపాయింట్ చేయాలంటే మళ్ళీ అందరు నా పేరే సజెస్ట్ చేస్తే నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పటికే 80 రోజులు అయిపోయింది అనమాట. కొంతమంది ముద్దాయిలను అంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది. అది
ఆ ముద్దాయిల మీద వాళ్ళతోనే నేనే కూర్చొని మొత్తం అంతా రాసి ఆ ఛార్జ్షీట్ వాళ్ళతో వేయించి మళ్ళీ మాకు తెప్పించుకొని సీడీ ఫైల్ తెప్పించుకొని అంతా కూడా మళ్ళీ ప్రాపర్గా బిల్డప్ చేసి ఇంకా ప్రధానంగా మనం చేయాల్సింది అంటే భానుని పట్టుకోవాలి. భానుని పట్టుకోవడం ఒక ఛాలెంజ్. అతనేమో ఇట్లా చేస్తున్నాడు కాబట్టి ఏం చేయాలని చెప్పి మేమంతా అంటే 2-3 డిపార్ట్మెంట్ అని కూడా, ఎందుకంటే డిపార్ట్మెంట్ సీక్రెట్స్ మనం చెప్పొద్దు కాబట్టి మేము 2-3 డిపార్ట్మెంట్స్ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని రెగ్యులర్గా కాంటాక్ట్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడము, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము అట్లా చేసేదనమాట. చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి, ఇప్పుడు మీ బ్రదరు ఇవాళ కాకుండా రేపైనా అరెస్ట్ కావాల్సిందే. ఇప్పుడు ఆయన అరెస్ట్ కాలేదు, తప్పించుకొని తిరుగుతూ ఉంటే మరి ఎన్ని రోజులు తిరుగుతాడు, దానివల్ల మీ కుటుంబానికి కూడా చెడ్డ పేరు కదా, మీడియాలో మీ కుటుంబం గురించి చెడ్డగా వస్తుంది కాబట్టి మీరు అందరు కలిసి మాట్లాడండి అని వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ మదరు అందరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. తర్వాత ఒకసారి వాళ్ళ బ్రదర్ చిన్న సమాచారం మనకి ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా భాను పట్టుకోవడం జరిగింది. అది తప్పిస్తే ఇంకా వేరే చెప్తే మీరు ప్రెస్ నోట్లో చెప్పినట్లుగానే ఆయన జహీరాబాద్ వచ్చారా? ఇంకా సరే మనం జహీరాబాద్, ఎందుకంటే నేను చెప్పాను కదా కొన్ని పరిమితులు ఉంటాయి, పరిశోధనలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మనము వాటి కేసుని ఎట్లైనా మనం శిక్ష పడే విధంగా చూడాలి. కాబట్టి ఆ పరిమితులకు లోబడి మనం కొన్నిసార్లు పనిచేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ చేసినా ఇప్పుడు అన్ని చోట్ల కూడా పోలీసులు చెప్పినట్టు ఉండదు, కొన్ని చోట్ల కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి ఆ పరిమితులకు లోబడి మనం రేపొద్దున కేసు డ్యామేజ్ కావద్దు, కోర్టు ముందర మనం నేరం రుజువు చేయాలి. కొన్ని కేసులు ఏం చేస్తారు, ఏదో ఉత్తరప్రదేశ్లో పట్టుకుంటారండి. ఉత్తరప్రదేశ్లో పట్టుకుంటే అక్కడనే అతను మొత్తం రాసుకోవాలి, స్టేట్మెంట్స్ అవన్నీ రాసుకోవాలి. అక్కడ ఎవరో పంచులు మనకి ఎవరు సహకరించరు, ఎందుకు వస్తారు, అక్కడ నుంచి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి, ఇవన్నీ సమస్యలు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కేసు మనం ఏం చేస్తాం, ఇక్కడెక్కడో చూయించుకుంటాం అనమాట. అట్లా జరుగుతుంటాయి. కాబట్టి మనకి ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ సీక్రెట్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది కాబట్టి తప్పదుగా. సార్ ఆ కేసులో మీరు ఎక్కడ సార్ పట్టుకున్నారు అండ్ అరెస్ట్ చేశారు, ఛార్జ్షీట్ వేశారు, ఆయన కన్విషన్ తీసుకురావడానికి మీరు ఏ విధంగా మీరు అంటే మొదటి నుంచి వాళ్ళు సిసిఎస్ వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా మళ్ళీ మేము సిఐడి తెప్పించుకున్న ఫైల్ మళ్ళీ సిఐడిని కూర్చొని అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆయన రాసినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చదివి ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటాయి, కొన్ని చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా అవన్నీ కూడా కరెక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఛార్జ్షీట్ అట్లా వేసాము. తర్వాత మనకు ఏంటంటే ఆ కేసులో మనకు ఐ విట్నెస్ ఉన్నాడు, ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నాడో, మధుసూదన్ రెడ్డి అండ్ మద్దెల చెరువు సూరి వీళ్ళు ముందర కూర్చున్నారు, వెనకాల బాను ఉన్నాడు. కాబట్టి మధుసూదన్ రెడ్డి ఎవిడెన్స్ మనకు క్రూషియల్ ఎవిడెన్స్ అది. దాంతోపాటు మన కనెక్టింగ్ ఎవిడెన్స్ చాలా ఉంది. వాళ్ళు వెళ్ళి ఒక అడ్వకేట్ను కలిశారు. అడ్వకేట్ యొక్క స్టేట్మెంట్ కూడా అవును నాతో కలిసి మాట్లాడిపోయారు అనేది, ఆ అడ్వకేటు, డ్రైవరు వీళ్ళందరూ కూడా మనకు మంచి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళేం హాస్టైల్ కారు కదా, అవును వచ్చిపోయారని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే భానుతో పాటు కొంతమందిని ఆయన తప్పించుకోవడానికి ఒక 2-3 ఎంగేజ్ చేశాడు. ఒక ఆయనేమో ఆయన ఓన్ గన్మ్యాన్, యూపీ ఆయన, మధ్యప్రదేశ్ ఆయన. అయితే ఆయన ఏమో గన్మ్యాన్, ఇంకా ఆయన కాకుండా అక్కడ అనంతపూర్ నుంచి ఒక 2-3 ఎంగేజ్ చేసి ఆయన తప్పించుకోవడానికి ఫస్ట్ ఒక మోటార్ సైకిల్ ఆయన కార్ను వెంబడించుకుంటూ వస్తుంది. ఈయన మర్డర్ చేయగానే దిగి ఏదైతే రివాల్వర్ ఉంటుందో అది తీసుకొని పోతారు. రివాల్వర్ ఏమో మనోజ్ది, ఎవరు పర్సనల్ గన్మ్యాన్ది. ఆ రివాల్వర్తోనే ఫైర్ చేస్తారు. ఫస్ట్ ఇంకొక పిస్టల్ తీసుకొస్తారు, తీసుకొచ్చి శ్రీధర్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన తోటలోకి వెళ్ళి ఫైర్ చేస్తే అది 4 సార్లు ఫైర్ చేస్తే 2 సార్లు ఫైర్ అవుతుంది, 2 సార్లు ఫైర్ కాకపోతే ఆయన కొంత నమ్మకం ఉండదన్నమాట. రేపు పొద్దున ఒకవేళ ఫెయిల్ అయిపోతే నన్ను చంపేస్తారని ఏం చేయాలని ఆలోచించి మనోజ్ దగ్గర ఒక కంపెనీ మేడ్ రివాల్వర్ ఉంటుంది అనమాట, లైసెన్స్ రివాల్వర్, దాన్ని యూజ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసి దాంతో చంపేసి ఆ రివాల్వర్ తీసుకొని పోతారు అనమాట. అది మన క్రూషియల్ ఎవిడెన్స్ మనకు. ఎందుకంటే ఏదైతే ఈ మనకు అందులో బుల్లెట్స్ ఏవైతే దొరికినాయో ఆయన శరీరంలో, ఆ బుల్లెట్స్ ఈయన ఏదైతే ఫైర్ చేసినటువంటి రివాల్వర్ ద్వారానే వచ్చినాయని చెప్పేసి మనం సైంటిఫిక్గా కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా మనకు అది దొరికింది. మరి ఈ సాక్ష్యాలు అంతా ఉన్నాయి కాబట్టి సాక్ష్యాలు అన్నీ కలిస్తే మనకు సరిపోయింది. సార్ ఇట మీరు అన్నట్లుగా మర్డర్ చేసిన తర్వాత 2 వీలర్ మీద పారిపోయి కుక్కటిపల్లి వస్తాడు. అక్కడ ఒక బ్లాక్ కలర్ స్విఫ్ట్ కార్లో అక్కడి నుంచి పూణే వెళ్తాడు. ఆ కారు ఓనర్ కూడా మీకు ఇందులో ఎవిడెన్స్ వచ్చాడు? ఇచ్చారు అతను కూడా ఎవిడెన్స్ ఇచ్చాడు. పూణే తర్వాత షోలాపూర్ దాకా ఈయన ఇచ్చిపెడతాడు. షోలాపూర్ నుంచి ఇంకో కారు తీసుకుంటాడు, అతను కూడా ఎగ్జామిన్ చేశాం. ఆ కార్ నంబర్ కూడా మేము తీసుకొని అతను కూడా ఎగ్జామిన్ చేశాం. అక్కడ నుంచి పూణేలో ఆయన మంగళ షాప్కి వెళ్ళి షేవింగ్ చేసుకుంటాడు. పూణే నుంచి అది మనకు ఎవిడెన్స్ లేదు, కానీ ఈ కార్ ఏదైతే పూణే నుంచి కారు ఉందో అది కూడా మనం సెక్యూర్ చేసాం. అది నోయిడా వెళ్ళి గురుగాంలో పూణే నుంచి వెళ్ళి ఏం చేస్తారంటే పూణే నుంచి ముంబైకి వెళ్తారు. ముంబైలో ఒక 10-15 డేస్ ఉండి తర్వాత అక్కడ నుంచి నోయిడాకి వెళ్తారు. నోయిడాకి వెళ్ళి నోయిడాలో ఒక 1 వీక్ ఉన్న తర్వాత మనోజ్ అప్పటికి అతని భార్య ప్రెగ్నెంట్ ఉంటే గురుగ్రామ్ సార్ అక్కడ శర్మ పీజీ హాస్టల్లో ఉన్నాడు. శర్మ పీజీ వాళ్ళు కూడా మీకు ఎవిడెన్స్ ఇచ్చారా? వాళ్ళు కూడా ఎవిడెన్స్ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా ఎవిడెన్స్ పెట్టుకున్నాము. అని అది మనకు పెద్దగా ఉపయోగపడే ఎవిడెన్స్ కాదు, బేసిక్ అంతా ఇక్కడే ఉంది కదా, మనకు సరిపోయేటంత ఉంది కాబట్టి
అక్కడ నుంచి ఆ మనోజ్ తప్పించుకుంటాడు. మనోజ్ తప్పించుకున్న తర్వాత మళ్ళీ మనోజ్ ఎట్లా అని చెప్తారని చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకొని మధ్యప్రదేశ్లో సియోని అనే చిన్న టౌన్షిప్లో పోయి వేరే పేరు పెట్టుకొని అక్కడ ఉంటుండేవాడు అనమాట. అక్కడ నుంచి డిఫరెంట్ పర్సన్స్ బాగా వాళ్ళ బంధువులు ఎవరైనా క్లోజ్గా ఉంటే వాళ్ళతో కాల్ చేసి మాట్లాడి కొంత డబ్బులు తెప్పించుకునేవాడు అనమాట. సార్ ఇప్పుడు ఈ గురుగాం అనేది ఆల్రెడీ భానుకి నోటీస్లో ఉందండి. ఎందుకంటే గతంలో మద్దెల చెరువు పరిటారవి మర్డర్ అప్పుడు మొద్దు సీన్కి అక్కడే ఆయన షెల్టర్ ఇప్పించాడు, ఢిల్లీ వెళ్తుంటాడు కాబట్టి. కానీ గురుగాం నుండి డైరెక్ట్గా మధ్యప్రదేశ్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి భానుకి ఎలా కారణం ఏంటంటే పోలీసులకు దొరకొద్దు, తప్పించుకోవాలి అంటే మనం ఎట్లుండాలి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటే ఎవరు మనం గుర్తించరు. అందులో హిందీ బెల్ట్ ఏరియాలో తెలుగు పర్సన్ ఉంటే ఎవరు వాళ్ళు పట్టించుకోరు కదా. కాబట్టి బయటికి రాదు, అక్కడ ఎవరు రారు కదా. ఇప్పుడు సియోనే చిన్న టౌన్షిప్ మధ్యప్రదేశ్. ఆ ప్లేస్ వీడికి ఎలా ఐడెంటిఫై అయిందండి? ఏదో అట్లా మామూలుగా వెళ్ళాడు, ఆలోచించాడు ఏమి అని అంటే నేను ముంబై లాంటి చోట్ల పోతే తెలుగు వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, నా ఫోటో ఇవన్నీ కూడా మీడియాలో టీవీలో ప్రతి చోట వస్తున్నాయి, రోజు పేపర్లో వస్తున్నాయి, ఎవరో గుర్తుపట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పి అతను భావించే ఆయన ఏం చేసిందంటే అట్లా మధ్యప్రదేశ్లో పోయి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి గుర్తుపడడానికి లేదు. అయినప్పుడు కూడా 2-3 సార్లు నాకు ఫోన్ చేశారండి, ఫోటో కూడా పంపించారు నాకు. ఇతను ఒకసారి ఏదో ఇక్కడ షిరిడీకి వెళ్ళే దారిలో కనిపించాడంటే అక్కడ కూడా పంపించాం. ఇంకొకసారి ఏమో నాగ్పూర్లో ఉన్నాడని చెప్తే అక్కడ కూడా పంపించడం జరిగింది. అని అడిగాను తర్వాత నాగ్పూర్కి వెళ్ళాను సార్, ఒకసారి అక్కడ ఒక ఏటీఎంలో డబ్బులు తీసుకున్నాను, అయినా మరి ఎవరైతే చూసిండొచ్చు సార్, నేనైతే వెళ్ళాను అని చెప్పిన. అప్పుడు దగ్గరే కదా సీఎంకి అట్లా వెళ్ళాను సార్. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక మేము పంపించాము కానీ ఒక చోట ఉండడు కదా. అప్పుడు చాలా వచ్చాడు, చిత్తూరు వచ్చాడని ఒకసారి అంటే అది చాలా రూమర్స్ వచ్చినాయిలే కానీ ఆయన సీఎంలో ఉండి ఒకసారి ఇక్కడికి వెళ్ళింది మాత్రం వాస్తవం. ఏది నాగ్పూర్కి వెళ్ళడము, ఇది మన షిరిడీకి వెళ్ళడం, ఇవన్నీ కూడా వాస్తవం అని చెప్పి. అవును సార్ వెళ్ళాను, చూశారు, మరి ఏమో నాకు తెలియదు, ఫోటోలు తీసుకునే ఫోటో కూడా చూపించాను. అది అవును సార్ నాదే ఫోటో అని చెప్పేసి అప్పటికి మీసాలు ఇవన్నీ తీసేసి మామూలుగా క్లీన్ షేవ్ చేసుకున్నాడు అట్లా. కానీ అప్పుడు ఆ కేసు బాగా మీరు వర్కౌట్ చేశారు. అది సార్ ఇంకా అది పట్టుకోవడం అనేటువంటిది అదొక లక్ అంతే. మనం కొంచెం కష్టపడ్డాం, రోజు పర్సూ చేసేది. నాకు వేరే పనులు ఎన్నప్పటికీ కూడా రోజు వేరే డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకుని రోజు పర్సూ చేసి అది పట్టుకున్నాం. ఇంకొకటి ఏంటంటే సీక్రెస్ ఏంటంటే ఎవరికి తెలియదు. జనరల్గా మీడియా చాలా యాంగ్జియస్గా ఉండేది అనమాట. మేము అతను పట్టుకొని విచారించి అతని స్టేట్మెంట్ తీసుకొని అతన్ని సిఐడికి తీసుకొచ్చి మేము చెప్పే వరకు కూడా మీడియాలో ఎవరికి కూడా తెలియదు. మీడియా వాళ్ళు భానుని అరెస్ట్ చేస్తారట ఇట్లా ఎక్కడ ఎవరికి తెలియదు. మేము మీడియా ముందు ప్రవేశపెడుతున్నాము అని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే అంత సీక్రెట్గా ఎలా మెయింటైన్ చేశారండి? అంటే ఏం లేదండి, కాకపోతే ఏమైందంటే కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, ఇట్లాంటివి అతని ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు, కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం అంతా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. కానీ అది చాలా జాగ్రత్తగా అందరం కలిసి మాట్లాడుకొని మేము సిఐడికి అతన్ని తీసుకొని వచ్చి పెట్టే వరకు ఈవెన్ మా సిఐడిలు కూడా ఎవరికి తెలియదు. కేవలం నాకు, కొంతమంది అధికారులకు, నా దగ్గర పనిచేసే సభ్యులు వాళ్ళు కూడా చెప్పాం, మీరు ఎవరికి చెప్పొద్దు, ఇది ఒక సీక్రెట్ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి అని చెప్పాం. వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. అందులో చూసాం ఒకళ్ళ డ్రైవర్స్ కూడా కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తే వాళ్ళు తీసేసి కొత్త డ్రైవర్స్ కూడా పెట్టుకున్నాం. అట్లా ఎందుకంటే ఒక్కోసారి ఎందుకంటే ఇది సెన్సేషన్ కేసు, సడన్గా అది లీక్ అయిపోయిందానికి మనకు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు మీడియా అట్రాక్షన్ చాలా ఉండేది ఆ కేసు మీద. అసలు ఇన్ని రోజులైనా దొరకలేదు, ఏంది ఇది అనేటువంటి ఒక మీడియా అట్రాక్షన్ ఉంది కాబట్టి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి జాగ్రత్తనే హ్యాండిల్ చేసాము. అది మేము వచ్చి మీడియా అంటే చెప్పే వరకు మీడియా వాళ్ళకి తెలియదు అనమాట. దానిలో చాలా ఊహాజనితమైన కథనాలు వచ్చినాయి. భాను సరెండర్ అయ్యింది అని, సరెండరింగ్ కాలే, అరెస్ట్ చేసాం, అది మాత్రం వాస్తవం. ఓకే, ఆ కేసు తర్వాత సిఐటీలో మీరు చేసిన చెప్పండి. ఇంకా దాని తర్వాత కేసులో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసాము, అది ఒకటి. ఇంకోటి అది ఒకటి వాళ్ళు ఎవరు మన ఈ దినేష్ రెడ్డి, ఉమేష్ కుమార్ మధ్యలో జరిగిన కేసు. ఆ కేసులో ఏంటంటే అసలు ప్రాబ్లం అది ఏమో తెలియదండి మనకు, అది పోనీయండి దానికి ఎందుకు అట్లాంటి కేసులు. అవి తర్వాత గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది ఆ కేసు. ఇంకా సరే అది కొంచెం సంచలనాత్మకమైన కేసు కాబట్టి దాని గురించి కామెంట్ చేయకపోవడం ఉత్తమం అంతే. ఓకే, సిఐడి నుంచి మీరు కుక్కట్పల్లి ఏసీపీకి కుక్కట్పల్లి ఏసీపీ వచ్చాను. కుక్కట్పల్లిలో అప్పుడు మీరు వచ్చే టైంలో స్నాచింగ్లు ఎక్కువ జరుగుతుంది. అవునండి, చాలా వసంత నగర్ కానీ నిజాంపేట. అవును, స్నాచింగ్లు ఎక్కువ జరిగేది. చాలామంది కూడా పట్టుకున్నాం. నేను సుమారుగా అనుకుంటాను ఒక 2-3 కేజీల బంగారం కూడా రికవర్ చేశాను. ఒక 4-5 గ్యాంగులను కూడా పట్టుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పోలీసు అధికారులు ఏం చేశారంటే దాని తర్వాత పీడీ యాక్ట్స్ ఇట్లాంటి పెట్టడం వల్ల ఏమైపోయిందంటే మనకు ఈ చాలామంది నేరస్తులకు భయం ఏర్పడింది. అంతకుముందు మేము అరెస్ట్ చేసేది, రిమాండ్ చేసేది, జైలుకు పంపేది, ఒక గ్యాంగ్ను పట్టుకుంటే ఇంకో 2 గ్యాంగులు వచ్చేది అనమాట. అట్లా దాంతో వీ కుడ్ నాట్ కంట్రోల్. బట్ చాలా వరకు నా పీరియడ్లో నేను అనుకుంటా ఒక 200 మంది వరకు వాళ్ళు పోయినటువంటి వస్తువులు 70-80% వరకు తిరిగి ఇవ్వడం జరిగింది. చాలా వరకు కేసెస్లో మేము గోల్డ్ రికవరీ చేసి ఇచ్చాం. నేను అది ఇప్పటికి కూడా జ్ఞాపకం. కేపీహెచ్ పొల్యూషన్లో ఎప్పుడు కూడా
అలా రికవరీ ఎప్పుడు 40-30% కంటే ఎక్కువ ఉండేది కాదు. మరి నా పీరియడ్లో అప్పుడు 90% వరకు కూడా తీసుకున్నాం. అందరూ ప్రజలు అదే ఆశ్చర్యపోయారు, ఇంత డబ్బు ఇంత బంగారం ఎట్లా రికవరీ చేస్తున్నారు సార్ మీరు అంతా అని చెప్పి. అది సార్ KPHP కుక్కట్పల్లిలో మీరు చేస్తున్న టైంలో సెన్సేషనల్ కేసులు కూడా కొంచెం ఒకటి ఉందండి. ఒక సెన్సేషనల్ కేసు ఏదంటే ఒక వివాహిత మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆమెను మానభంగం చేసి హత్య చేశారు అనేటువంటిది ఒక కేసు వచ్చింది. అది ఆ కేసు కూడా చాలా రోజులు కష్టపడ్డానండి, అది కూడా 1 సంవత్సర కాలం. అయితే దాంట్లో ఏం చేసామంటే రెగ్యులర్గా దాని మీద ఒక 2 కానిస్టేబుల్ని పెట్టేసి దాని మీద రెగ్యులర్గా పర్సూ చేసి ఎవరు ఏంటి అనేది పరిచయస్తులే ఆమెను చంపేయఅనేటువంటిది ఉందన్నమాట. అయితే ఆ రోజు మళ్ళీ వెతకంగా ఒకరోజు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ అమ్మాయి అంటే ఎవరైతే చనిపోయినరో ఆమెకు చాలామందితో వివాహేతర సంబంధాలు ఉండేది అన్నమాట. అయితే ఆ సంబంధాల విషయంలో ఇట్లా విచారిస్తున్న క్రమంలో ఒకసారి ఒక అతనితో కూడా వివాహేతర సంబంధం ఉంది, అతను ఇక్కడ ఉండట్లేదు ఇప్పుడు, మరి ఆ రోజు మాత్రం కనిపించాడు అనేది ఒక సమాచారం వచ్చింది, చిన్న సమాచారం వచ్చింది. అది ఇంకా మీరు పట్టుకుని ఉంటారు, మీకు దొరకడమే ఆలస్యం. అయితే అట్లా చేయలేదండి. అప్పటికి ఏం చేసామంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడే మేము ఏం చేసామంటే ఏదైతే మనకు సెమెన్ బట్టల మీద ఉందో ఆ సెమెన్ సంబంధించిన స్పెర్మటోజోవా అంటే ఈ వీర్య కణాలు ఉంటాయి కదా, దాని నుంచి DNA ఎక్స్ట్రాక్ట్ తీపిచ్చి డెవలప్ చేసి పెట్టి ఒక 5-6 మంది సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళందరూ పంపిస్తే టాలీ కాలేదంటే వాళ్ళందరినీ వదిలిపెట్టేశాం. అంటే వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని చెప్తే పెట్టుకున్నాం, కానీ కాలేనప్పుడు వాళ్ళని ఏం అనలేదండి. అంటే కోర్టు ఆర్డర్తో వెళ్ళారంటే లేదు, మేము చేసాం దీని అంతా కోర్టు తర్వాత. అయితే అతను తీసుకొని మనం ఏం అనలేదండి, మేము అనలేదు. అంటే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలానా వ్యక్తి వచ్చిపోయినాడని తెలిసినట్టు. ఫస్ట్ ఏం చేసామంటే అతని మొబైల్ నెంబర్ తీసుకున్నాం, నిజంగా వచ్చాడా లేదా చూసుకుందాం అని చెప్పి మొబైల్ నెంబర్ తెప్పించి ఆయన CDR తీసుకున్నాం. అప్పటికి సుమారుగా సంవత్సరం కావస్తుంది ఇక్కడ దగ్గర. తీసుకున్న తర్వాత CDRలో చూస్తే ఆ రోజు ఇక్కడ కనిపిస్తుంది అతను. 1 year వరకు ఉంటుంది సార్ CDRలో? 1 year వరకు ఉంటుంది. అంటే 1 year వరకు మనకు ఉంటాయి, ఇప్పుడు ఎవరికైనా ఉండొచ్చు, కానీ మరి 1 year వరకు మనకి ఇస్తున్నారు, ఎందుకంటే చాలా డేటా ఉంటుంది. కానీ 1 year వరకు చూస్తే ఆ రోజు అక్కడికి వచ్చినట్టుగా ఉంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఇక్కడే ఉంటున్నాడా లేకపోతే బయట ఉన్నాడా? అప్పటికే అతను చౌటుప్పలు షిఫ్ట్ అయిపోయాడు, ఆ ఒక్కరోజు మాత్రం ఇక్కడికి వచ్చారు. కాబట్టి మనకు కొంచెం అనుమానం బలపడ్డది. ఇక వేరే విట్నెస్ కూడా అవును సార్ ఇతను కూడా ఇద్దరు ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేది, బుక్ బైండింగ్ షాప్, ప్రశాంత్ నగర్ బుక్ బైండింగ్ షాప్లో పనిచేసేది అనమాట. అయితే సరే చూస్తాం ఎందుకైనా మంచిది ఏమనలేదు. అతను పిలిపించిన తర్వాత అతన్ని నా ద్వారానే అక్కడికి FSLకి పంపించాం. ఇట్లా సస్పెక్ట్ ఉన్నాడు, ఆయన బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ DNAతో టాలీ చేయండి అని చెప్పి పంపించి మళ్ళీ వెళ్ళి అప్పుడు నరసింహమూర్తి గారు డైరెక్టర్ గారు ఉండేవారు, ఆయన దగ్గర నేనే పర్సనల్గా వెళ్ళి ఇట్లా ఉన్నది సార్ ఇంపార్టెంట్ కేసు, ప్రెస్లో చాలా వస్తున్నది, 2-3 సార్లు కూడా రాశారు. కేసు కథం దర్యాప్తు బంధన్ కూడా వార్తా కథనాలు వచ్చినాయి అప్పట్లో. సరే కానివ్వండి అన్నీ వస్తుంటాయి కదా, భాను కేసులో చూసినాం కదా ఎన్నో రకాలైనటువంటి కథనాలు వస్తుంటాయి, సరే రానియండి మంచిదే కదా అంటే మన మీద ఒక చెక్ లాగానే పెట్టుకొని ఛాలెంజ్గా తీసుకుని అతనితో వెళ్ళి సార్ ఇది మాకైతే 90% మాకు ఇతని మీద అనుమానం ఉంది సార్, దయచేసి ఇతను ఎట్లైనా కొంచెం తొందరగా ఇవ్వండి రిపోర్ట్ 1 weekలో అంటే వాళ్ళు 1 weekలో రిపోర్ట్ ఇచ్చేసారు. రిపోర్ట్ ఇస్తే అది టాలీ DNA రిపోర్ట్ ఇతనితో టాలీ అయింది. అతను తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత ఆ కేసు మళ్ళీ నేనే పర్సనల్గా తెప్పించుకుని అంత సాక్ష్యాలన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకునే ఉంటే కరెక్షన్ చేసుకుని తర్వాత ఛార్జ్షీట్ వేయడం జరిగింది. తర్వాత ఆ మధ్యలో ఒకసారి విచారిస్తే 1 yearలో ఆ కేసు కూడా అతనికి జీవిత ఖైదు పడడం జరిగింది అనమాట. ఎందుకు చేశాడు? ఏం లేదండి, అయితే ఆ రోజు అంటే ఈ అమ్మాయితో చాలాసార్లు సంబంధం ఉంది కాబట్టి ఆ రోజు కూడా వచ్చాడు, ఆ యువతం కలిశాడు. శారీరకంగా కలిసిన తర్వాత ఇతనికి డబ్బులు బాకీ తీసుకుందట ఆవిడ. తీసుకుంటే ఆమె డబ్బులు అడిగితే అతను డబ్బులు అడిగితే డబ్బులు నా దగ్గర లేవు, నువ్వు ఎక్కువ ఇబ్బంది పెడితే నీ మీద కేసు పెడతా అని చెప్పింది అనమాట. నువ్వు కేసు పెడతావా అని చెప్పేసి ఆమెను గొంతు దాన్ని ఉంటుంది కదా కూలర్ది ఒక వైర్ ఉంటుంది దాంతో మెడ చుట్టూ గొంతు బిగించి చంపేస్తుంది అనమాట. ఇది కారణం దానికి. ఆ కేసులో కూడా కన్విక్షన్ ఆ కేసులో కూడా కన్విక్షన్. అంటే సాధారణంగా సార్ మీరు చేసిన అన్ని కేసుల్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఆ ఫైల్ పరిశీలన చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్ ఎందుకు చేయండి అక్కడికే వదిలిపెట్టిపోతారు. వ్యక్తిగతం అండి, దానికి ఏం చెప్తాను ఇప్పుడు, అది వ్యక్తిగతం. నేనేమనుకుంటా అంటే దిస్ ఈజ్ మై బేబీ, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పార్క్ హాస్పిటల్ కేసే ఉంది, నేను 2010లో ఫిబ్రవరిలో ఎప్పుడో 18-19 తారీఖు ఎప్పుడో జరిగింది అది. అది మే 25వ తారీఖు రోజు నేను ట్రాన్స్ఫర్ మీద సిఐడికి వెళ్ళిపోయాను 4 నెలల తర్వాత. మరి ఆ రోజుల్లో అంటే 4 నెలల కాలంలోనే మొత్తం ఇన్వెస్టిగేషను వెంటబడి దాన్ని బాగా పర్సూ చేసి నేను ఛార్జ్షీట్ వేసే వెళ్ళిపోయానండి. ఎందుకంటే నాకు తెలుసు నా తర్వాత వచ్చిన వాళ్ళు అంత పట్టించుకోకపోవచ్చు, దానికి దాని ఇంపార్టెన్స్ కానీ దానికి ఏం తెలియదు కదా వాళ్ళకు, పట్టించుకోకపోవచ్చు అని ఏం చేసినా మొత్తం దానికి సంబంధించిన
వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరు ఏమిటి దీనికి ఇప్పుడు మనం ఫస్ట్ ప్రూవ్ చేసింది ఎవరు మేనేజ్మెంట్ అనేది ప్రూవ్ చేయాలి. వాళ్ళనే బాధ్యులు కదా, మేనేజ్మెంట్ అయితే బాధ్యత, ఎంప్లాయీస్ కాదు కదా. మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ కేర్. ఆ మేనేజ్మెంట్ ఎవరు, దీంట్లో ఏమేమి వైలేషన్స్ ఉన్నాయి, ఫైర్ డిపార్ట్మెంట్స్ తీసుకుండా క్లియరెన్స్ తీసుకుండా, మున్సిపల్ డిపార్ట్మెంట్ దాని ప్రకారం ప్రాపర్గా ఉందా లేదు, అందరితో ఎగ్జామిన్ చేసి అన్ని సాక్ష్యాలు తీసుకొని ఆ కేసును రెగ్యులర్గా నేను ఆ కోర్ట్ కానిస్టేబుల్ నంబర్ నా దగ్గర పెట్టుకునేది. అతనితో మాట్లాడేది, ఏమవుతుంది సాక్ష్యాలు బాగా చెప్తున్నారా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమంటే పాపం చాలామంది చాలా చోట్ల అండి కోర్ట్ కానిస్టేబుల్ చాలా బాగా పనిచేశారు. నాతో రెగ్యులర్గా చెప్పేది ఉందని చెప్పి, నాకు ఎవిడెన్స్ ఉంటే ముందే చెప్పేది, నేను ఆ ఫైల్ తీసుకొని మొత్తం చదువుకొని ప్రాపర్గా వెళ్ళి ఎవిడెన్స్ చెప్పడం ఇట్లా జరిగిందనమాట. అది పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి చేసేది అంతే. అంటే మీరు ఒక పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా పాత పోలీస్ స్టేషన్లో మీరు చేసిన కేసులు మాత్రమే పరిశోధన చేస్తుంటారు అని మీ ఇంట్రెస్ట్ వ్యక్తిగతంగా. కానీ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్కి ఇబ్బంది ఉండదా? యూనిట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇందులో జోక్యం చేసి నేను జోక్యం చేసుకోను కదా, కేవలం మన కోర్ట్ డ్యూటీ ఆఫీసర్తో మాట్లాడేది, దీంతో నేను మాట్లాడి ఎప్పుడు చెప్పేది కాదు. అయినా చాలామంది నా పట్ల కొంత మంచి వ్యూతోనే ఉండేది. అది కేసు మీద కన్వర్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళ పోలీస్ స్టేషన్ ఫంక్షన్ మీద కానీ దాని మీద కాదు కదా. ఇప్పుడు అదే ఉంది పల్లం రాజు కేసు కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను కొంచెం ముందే జరిగింది అది 2010లోనే ఎప్పుడే జరిగింది. అది కూడా ఇమీడియట్గా 90 రోజుల లోపలనే ఛార్జ్. నా కేసులు అన్నీ కూడా ఎంత పెద్ద కేసు అయినా 90 రోజుల లోపలనే ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. 90 రోజులు కాకపోతే బెయిల్ వస్తుంది. అది ఏమవుతుందంటే 90 రోజుల్లోగా మనం కనుక ఛార్జ్ షీట్ వేయకపోతే దాంతో ఏమవుతుందంటే అతనికి మ్యాండేటరీగా బెయిల్ వస్తుంది అనమాట. అవును, మ్యాండేటరీ బెయిల్ రావద్దు. మ్యాండేటరీ బెయిల్ రాకుండా ఉండాలంటే 90 రోజుల్లో మనం ఛార్జ్ షీట్ వేస్తే ఏమైతే కోర్టు అతని మీద ట్రయల్ కండక్ట్ చేసి అతన్ని శిక్షించే అవకాశం ఉంటుంది కాబట్టి తొందర ట్రయల్ అవుతుంది. కాబట్టి అట్లా చేసి మీరు 90 రోజులు వేశారు కానీ మిగతా ఆఫీసర్లు ఎందుకు వేయలేకపోతుంటారు? అంటే అక్కడ ఉన్న సమస్యలు బట్టా లేదా ఇంట్రెస్ట్? పర్సనల్ ఇంట్రెస్టేనండి, ఎవరేం లేదు. ఇప్పుడు 90 రోజులు ఛార్జ్ షీట్ వేయాలంటే ఇప్పుడు ఏదో మనం చూస్తున్నాం, ఏది ఇప్పుడు ఇక్కడ ఒక కేసు ఉంది, చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, రోజు పర్సూ చేసి తెప్పించుకోవడం, నేను నోట్బుక్ మీద రాయడం, ఏమేమి చేయాలి ఈ కేసులో రోజు రాసుకోవడం, ఒకసారి ఇంటికి రాగానే చూసుకోవడం, ఇది పోలీస్ స్టేషన్లో ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకొని ఇది రావాలి, వెంటనే కానిస్టేబుల్ మాది ఏమైంది రిపోర్ట్, లేకపోతే ఎఫ్ఎస్ఎల్లో ఉంటే ఎఫ్ఎస్ఎల్ పర్సనల్గా వెళ్ళి మాట్లాడి రిపోర్ట్ తెచ్చుకోవడం, ఇట్లా చేసి 90 రోజుల్లో తెచ్చుకున్నాం. దీనికి అంతా కూడా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ అవసరం అండి, పర్సనల్ ఇంట్రెస్ట్ కావాలి దానికి అంతే. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? లేదంటే కుక్కట్పల్లి తర్వాత కొన్ని రోజులు విజిలెన్స్కి వెళ్ళాను. తర్వాత అడిషనల్ ఎస్పీగా మహబూబ్ నగర్కి వెళ్ళాను. కుక్కట్పల్లి మీకు ఇంకా గుర్తున్న కేసులు ఉన్నాయి? ఇంకా ఇది ఒక కేసు అండి, ఇంపార్టెంట్ కేసు. ఇక వేరే కేసులు పెద్దగా రాలేదు, ఒక స్నాచింగ్ కేసులే బాగా చాలా వరకు రికవర్ చేస్తాను అనమాట. ఓకే, తర్వాత అడిషనల్ ఎస్పీ మహబూబ్ నగర్కి వెళ్ళాము. మహబూబ్ నగర్లో నా పీరియడ్లో కూడా కొన్ని కేసులు అయినాయి. అవి వస్తూ ప్రాపర్గా మన ఒకతను చెప్తా ఉండి మాదాపూర్ ఇన్స్పెక్టర్ నారాయణపేటలో ఉన్నప్పుడు ఇట్లా ఒక ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ మర్డర్ అయితే ఆ ఫైల్స్ అన్ని తెప్పించుకొని నేనే దగ్గరుండి రాయించాను అనమాట. అది అని చెప్తుండే ఆ కేసు కూడా కన్విక్షన్ అయింది సార్, మీరు దగ్గరుండి అని చూసారు. రఘుప్రసాద్ చెప్పారు, నారాయణపేటలో జరిగింది. నారాయణపేటలో ఆయన ఇన్స్పెక్టర్ ఉండే నారాయణపేటలో ఉన్నప్పుడు ఒక కేసు ఒకటి మరికల్ ఏరియాలో ఒక మర్డర్ అనమాట. ఇట్లాగే బయట నుంచి వచ్చి ఆయన చంపేస్తానమాట. అవన్నీ ఫైల్ తెప్పించుకొని కూర్చొని చూసి ప్రాపర్గా అన్ని చదివి ఇట్లా పెడితే బాగుంటుందని చెప్తే మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తుండే సరే ఆ కేసు మీరు చూసింది కన్విక్షన్ అయిందని చెప్పారనమాట. సార్ ఇప్పుడు ఓటు నోట్ కేసులో మీకు తీసుకొచ్చి చార్జ్ షీట్ వేయమని హ్యాండ్ ఓవర్ చేసి, ఎందుకంటే మీరు పక్క చార్జ్ షీట్ కాదు పరిశోధన చేయమని ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చారు, ఎందుకంటే మీరు క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి. మీకు ఫైల్ ఇచ్చేసరికి ఏ దశలో ఉంది, మీరు దాన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళారు చార్జ్ షీట్? అవన్నీ ఎందుకంటే అది ఒక సంచలనాత్మకమైనటువంటి కేసు కాబట్టి ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదండి. చూద్దాం అది కోర్టులో ఏం జరుగుతుంది. అంటే అందులో చంద్రబాబు నాయుడు గారు వాయిస్ రికార్డ్ ఏం చేశారు? అది అవన్నీ నేను దాని గురించి ఏమాత్రం కామెంట్ చేయదలుచుకోలేదండి. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ పరివ్యూ కాబట్టి దాని గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదండి. అట్లా ఓకే. ఓటుకు నోటు కేసు తర్వాత ఏసీబీలు మీరు చేసిన కేసుల గురించి? ఓటుకు నోటు కేసు తర్వాత ఒక సబ్ రిజిస్ట్రార్స్ ఆ మధ్యలో ఒక 100 ఎకరాలది ల్యాండ్ ఒకటి చేశారు. ఆ కేసులో కూడా ఒక 3 సబ్ రిజిస్ట్రార్స్, అంటే అదొకటే కాదు చాలా చోట్ల కూడా ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్తో కుమ్మక్క అవుతున్నారని చెప్పేసి అప్పట్లో కుక్కట్పల్లిలో ఒక సబ్ రిజిస్ట్రార్ ఉండేవాడు శ్రీనివాస్ అని, అతనికి సంబంధించినటువంటి కేసు ఒకటి అప్పగించడం జరిగింది, అది ఒకటి చేశాము. ఇట్లా వేరే కేసు కూడా కొన్ని చేయడం జరిగిందండి. ఇప్పుడు అవన్నీ కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఓన్లీ అది కోఆర్డినేషన్, ఎందుకంటే వీఆర్ ఆల్ సూపర్వైజరీ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేషన్ అప్పటికి అయిపోయి సూపర్వైజరీ ఆఫీసర్కి చేశాం కానీ అంతే. ఓకే. ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏసీబీ తర్వాత నాకు మళ్ళీ జనగామ డీసీపీగా పంపించారండి. జనగామ డీసీపీగా ఒక 9 నెలల కాలం చేశాను. అక్కడ కూడా 2-3 కేసులు సంచలనాత్మకమైన కేసులు వస్తే నాకు మొదటి నుంచి ఇదే ఇంట్రెస్ట్ కదా, ఇన్స్పెక్టర్ చేయాల్సిన కేసు కానీ నేనే వెళ్ళి కూర్చొని టైప్ మిషన్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని కేసులు అన్నిటి కూడా రాసేదనమాట. అయితే అప్పట్లో రఘునాథ్పల్లి అని ఒక పోలీస్ స్టేషన్లో ఏం లేదండి, ఒక పెళ్ళి నిశ్చయం అవుతుంది, పెళ్ళి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది,
మరి ఆ అమ్మాయికి ఇష్టం లేదట పెళ్ళి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. సరే ఇష్టం లేదని చెప్తే అయిపోతుండే, ఏమి కాకపో. ఆ అమ్మాయికి అంతకుముందు ఇంకా అతను ఎవడో దగ్గర వాళ్ళ చిన్నమ్మ కొడుకుతో ఎవరితోనో ఒక వివాహేతర సంబంధం ఉందట. మా ఇద్దరు, ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి మాట్లాడి ఎట్లా చేద్దామంటే వాడిని చంపేద్దాంలే అని చెప్తారన్నమాట. ఎందుకు చంపేద్దామంటే లేదు వాడితో నాకు ఇష్టం లేదు పెళ్ళి, మరి రేపో ఎల్లుండో పెళ్ళి ఉంది నాకు ఇష్టం లేదని చెప్తాను. ఎట్లా చేద్దామంటే ఒక పని చేస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, వాడి మీద పెట్రోల్ పోసి కాల్ చేసి నేను వాడిని కాల్ చేసి బయటికి పంపిస్తాను, నువ్వు అక్కడ కాచుకుని ఉండమని చెప్తాను అనమాట. ఇతను వెళ్ళి ఎవరైతే ప్రేమికుడు ఉంటాడో అతడు ప్రియుడు, ఆ ప్రియుడు వెళ్ళి ఎవరైతే అబ్బాయి ఉంటాడో పెళ్లి కావాల్సిన అబ్బాయి ఇంటి ఎదురుగా కాచుకుని ఉంటాడు మోటార్ సైకిల్ తీసుకెళ్ళిపోయి. అయితే అక్కడ ఉంటే ఈ అమ్మాయి కాల్ చేసి అతనితో మాట్లాడుతూ నాకు సరిగ్గా వినిపించట్లేదు, నువ్వు కాస్త బయటకు వచ్చి మాట్లాడతావా అని చెప్తుంది అనమాట. అతను బయటకు వచ్చి మాట్లాడే క్రమంలోనే ఇతను వచ్చేసి పెట్రోల్ పోసి అతన్ని అగ్గిపుట్టతో మన చిన్న పెట్టేసి అగ్గిపుల్లు వేసేస్తాడు. వేస్తే అతను కాలుతాడు అనమాట. కాలిన తర్వాత ఆ కేసులో చాలా సంచలనం, చాలా ప్రాబ్లం అయిపోయింది. పబ్లిక్ అంతా రోడ్డు మీదకి రావడం అంతా చేస్తున్నాడు. తర్వాత మాట్లాడి సంజాయించి చెప్పి అది చేసాం. ఫస్ట్ అది అటెంప్ట్ మర్డర్ కింద తీసుకున్నాం, అంటే హత్యా ప్రయత్నం కింద తీసుకుని ఆ కేసు మొదటి నుంచి మళ్ళీ జాగ్రత్తగా మొదటి నుంచి అతను డీడీ రికార్డ్ చేయడం, ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళు విచారించడం, ఈ మ్యారేజ్ సంబంధించిన విషయాలు, ఈ అమ్మాయి ఇతనితో మాట్లాడిన కాల్ డేటా రికార్డ్ తీసుకోవడం, అతను కాల్ డేటా రికార్డ్ అప్పటికే అది నోనా అక్యూజ్డ్ నో, వాళ్ళు సస్పెక్ట్ చేసిన వీళ్ళే కావచ్చు. కాబట్టి అది తీసుకొని దాని ప్రకారం అది ఇన్వెస్టిగేషన్ చేసి అవంతా కూడా ప్రాపర్గా ఫిల్అప్ చేసాము. తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఒక వారం రోజుల తర్వాత అబ్బాయి చనిపోయిన తర్వాత మొత్తం ఊరంతా వచ్చేసి కంచన్పల్లి అని ఒక ఊరు ఉంటుంది, రఘునాథ్పల్లి, మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద ఆపేస్తారు. సరే ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూలో మనం తొందరపడి లాఠీ చార్జ్ అవి చేస్తే బాగుండదని అప్పట్లో సిపి గారు నా మీద చాలా గట్టి కూడా అరిశారని చెప్పాను. సార్ కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఒక సమస్య కోసం చూసుకుంటే ఇంకో పెద్ద సమస్య వచ్చి కూర్చుంటుంది, కన్విన్స్ సార్ ఒక 1 అవర్ అయితే అయింది అని చెప్పి కన్విన్స్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ చాలా కంప్లైంట్ సార్, నాకు తెలుసు పబ్లిక్ కంప్లైంట్ చేస్తారు, వాళ్ళకి ఇవన్నీ సెన్సిటివిటీ తెలియదు కదా సార్. అలా ఇది ఒక రోజు మనం చూసుకున్నాం, ఒక గంట సేపు చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ 2 రోజుల దాకా ఆ సమస్యలు ఎంత ఉంటాయి, అది స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోతుంది ఒక్కోసారి ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంటే అని చెప్పి సంజాయించడం జరిగింది. అది మళ్ళీ పర్సనల్గా ఇట్లాగే కూర్చొని దాన్ని కూడా మళ్ళీ 3 నెలల లోపలనే ఛార్జ్ షీట్ వేసేసి నాకు ఎప్పుడో మధ్యలో ఆశీర్వాదాలు ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేశారు, సార్ ఆ కేసు కూడా శిక్ష పడ్డది సార్, ఇద్దరికి జీవిత ఖైదు వేశారు అని చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళు హ్యాపీ. ఇంకో 2 కేసులు కూడా అట్లాగే ఉంటాయి, నేనే పర్సనల్గా వెళ్ళి కూర్చో, అంటే అన్ని కేసులు కావు, కొన్ని సెన్సేషన్ కేసులు, అంటే సమాజానికి కొంత భయభ్రాంతులకు గురి చేసేటువంటి, సమాజం మీద అంటే ప్రభావాన్ని చూపించేటువంటి కేసుల్లో మనం కనుక పకడ్బందీగా కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను శిక్ష పడ్డది అనుకోండి, వేరే వాడికి భయం వస్తుంది శిక్ష పడ్డదని చెప్పేసి అట్లా చేసాము, అది శిక్ష పడ్డది అనమాట. ఇంకా 2 కేసులు కూడా ప్రాపర్గా చేసాము, ఇంకా అవి ట్రయల్ స్టేజ్లో ఉన్నాయట. అవి చెప్తున్నాం, అప్పుడప్పుడు మాట్లాడుతుంటే ఏమైందని మాట్లాడుతుంటాం, ఓన్లీ అవుట్ ఆఫ్ అయినా ఇంకా కింద లెవెల్లోకి వెళ్తుంటారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, మనం దానివల్ల నష్టమేం లేదు కదా, వాళ్ళకు సపోర్ట్ ఉండాలి, తెలియదు, సపోర్ట్ ఉంటుంది అన్నమాట. సపోర్ట్ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, మా సార్ మాకు వచ్చి మాకు ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పేసి కరెక్ట్ వాళ్ళు బిల్డప్ చేస్తారు, వాళ్ళు కూడా కొంత ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతారు, మనం కూడా ఇట్లా చేయాలని చెప్పి. వాళ్ళు చూడండి, ఇప్పుడు నాకు ఇమీడియట్లీ దే నెవర్ కాల్డ్ ఎనీబడి ఎల్స్, దే కాల్ మీ ఓన్లీ, సార్ మీకే కాల్ చేసి చెప్తున్నాను సార్, నాకు తెలుసు మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఆ కేసులో, మీరే దగ్గర ఉండి ఆ కేసు మొత్తం ఫైళ్ళు అక్షరం రాసి చూసి ఇది ఇట్లా కాదు ఇట్లా, ఇది ఇట్లా కాదు ఇట్లా అని రాయించారు, అవన్నీ మా జ్ఞాపకం సార్, ఆ ఫైల్ మా దగ్గర పెట్టుకున్నామని చెప్తుంటాను అనమాట. అట్లా వీ ఫీల్ సో హ్యాపీ. రఘునాథ్పల్లిలో ఆ కంచన్పల్లి కేసు అది, ఆ ప్రజలకు ఆ రోజు చెప్పాను, చూడండి అబ్బా నా మీద నమ్మకం ఉంటే దయచేసి మీరు నేను చూసుకుంటాను సార్, ఇప్పుడు మీ అబ్బాయి ప్రాణం నేను తీసుకురాలేను, నాకు తెలుసు ఇవన్నీ నా చేతిలో లేని విషయాలు, ఇప్పుడు మీకు కావాల్సింది అతను శిక్షించాలి. ఇప్పుడు ఆ కేసులో ఇద్దరికి పడింది, అమ్మాయికి ఇద్దరు కూడా జీవిత ఖైదు, ఎందుకంటే అమ్మాయి చెప్తేనే చేశారు కాబట్టి మనం ఆ కాల్ డేటా ఆ టైంలో ఉన్నట్టు కూడా మనం రికార్డ్ చూపించాను సార్. ఇప్పుడు అంటే కాల్ డేటాలు సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ గతంలో అటువంటి టెక్నాలజీ లేని టైంలో కూడా మీరు కన్వర్షన్ తీసుకున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు నేను చెప్పాను కదా. ఇప్పుడు ఈ కేసు కూడా కాల్ డేటా రికార్డ్స్ మనకు పెద్ద ఉపయోగపడలేదు, ఈ పల్లంరాజు పెద్దమ్మ కేసు మాకు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాడు లాస్ట్ టైము, అతని దగ్గరికి మన ఈ వస్తువులు స్వాధీనం చేసి అతను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఈ వస్తువులు ఇద్దరికి ఎందుకు వచ్చినాయో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అట్లాంటి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ పెట్టేసి ప్రతి కేసులో కూడా నేను ఏం చేస్తాను అంటే సాక్ష్యాధారాలకు మనం ఒక రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వేపిస్తాం, అంటే మాకున్నటువంటి సాక్ష్యాలు ఇవే అని చెప్పేసి అవి రికార్డ్ మీద ఉండిపోతాయి కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. చాలా మంది జడ్జిలు కూడా ప్రతి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్ని కేసులు కొన్ని కేసులు. ఇంకొకటి కూడా అప్పుడు నేను పంజగుట్టలో ఉన్నప్పుడు ఇంకొక కేసు కూడా అయింది మీకు ఎక్కడ ఆ బిఎస్ మక్తలో కూడా ఒకరోజు అది చిన్న గొడవ అయితే కమ్యూనల్ ఏం కాదు ఒకటే వర్గం, కానీ కొంచెం రైల్వే ట్రాక్ యువతలనే లోపలనే, ఇది మన సీఎం ఆఫీస్ ఎదురుగా కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. ఆ కేసులో కూడా శిక్ష పడ్డదండి.
ఆ రోజు ఆ సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆ కోర్టులో నేను సాక్ష్యం ఇచ్చినప్పుడు ఉమామహేశ్వరరావు గారు డిఫెన్స్ కౌన్సిల్ అనమాట ఆ కేసులో. ఆయన చాలాసేపు చాలా గట్టిగా నన్ను బెదిరిస్తూ అది ఇది అడుగుతా ఉన్నాను. అడగండి మీ ఇష్టం, నేను ఎన్ని ప్రశ్నలు అడగండి, నేను వద్దంటలేను, కానీ బెదిరింపుడు వద్దండి, మీరు 100 ప్రశ్నలు అడగండి, నాకేం బాధలేదని చెప్పాను. అడుగుతూ పోయి చాలా వరకు ఏం చేసినా కొన్ని మిస్టేక్స్ కూడా చేశాడు. ఆయన చేసిన తర్వాత జడ్జి గారు ఆయన చూసి ఏమిటండి మీరు ఎలాంటి సాక్ష్యం అడుగుతున్నారు, ఎలాంటి సాక్ష్యం చెప్పిస్తున్నారు అని చెప్పింది అనమాట. తర్వాత సరే ఐ డోంట్ నో, జడ్జి గారు అంతా ఇన్వెస్టిగేషన్ చూసినాక మరి ఏమనుకుంటో తెలియదు. నా ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత నేను కిందికి దిగి వచ్చిన తర్వాత జడ్జి గారు ఛాంబర్లోకి పిలిచారు. నాకు పిలిచి, మల్లారెడ్డి గారు, నేను చాలా రోజుల తర్వాత ఐ హావ్ సీన్ వెరీ గుడ్ ఇన్వెస్టిగేటర్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్లీజ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అని టీ తాగిపించి నాకు పంపించాడు. ఆ కేసులో కూడా అతనికి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను కూడా జీవిత ఖైదు చేశాను. ఆ దెబ్బతో ఆ ఏరియాలో ఎక్కడ మళ్ళీ నేను ఉన్నంత రోజులు ఒక్క నేరం కూడా జరగలేదు. అంటే ప్రజల్లో ఒక రకమైన మెసేజ్, అబ్బో ఈయన దగ్గర ఉంటే ఈయన పీరియడ్లో కనుక మనం ఏం చేసినా అది లోపల పడేస్తారని చెప్పేసి. రేణు బజార్లో కూడా 1-2 కేసులు అట్లాంటి కేసులు పట్టుకొని శిక్ష వేయించేస్తే మిగతా కేసులు అందరూ కూడా బలవంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ బతిమాలుకొని డబ్బులు ఇచ్చి రాజీ పడిపోయారు. అడ్వకేట్లే బతిమాలుకుంటారు అనమాట, వద్దొద్దు మనం ఈ కోర్టులో కొట్లాడితే పోతుందని చెప్పేసి. అట్లా అంటే మనం ఒకసారి పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంతమందికి శిక్షలు పడితే ఏమైందంటే ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది, నేరం చేసేవాడు బంద్ అయిపోతుంది, ఎందుకంటే వాడి జీవితం అదైపోతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు దేవరకద్ర అని ఒకటి ఉంటుంది మండల హెడ్ క్వార్టర్తో. ఆ దేవరకద్ర మండలంలో ఒక ఫ్యాక్షన్ ఉండేది, బీజేపీ వర్సెస్ టీడీపీ ఫ్యాక్షన్లో ఇద్దరు అక్కడిక్కడ హత్యలు చేసుకుంటారు. ఒకసారి మా ఏరియాలోకి వచ్చి ఒక వర్గం మీద ఇంకొక వర్గం దాడి చేసింది. దాడి చేసినప్పుడు ఆ కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అదేది హత్యా ప్రయత్నం, అసలు చనిపోవాల్సిందే, కానీ 52 ఇంజురీలు అండి అతని మీద. కత్తులతో దాడి చేసి 52 చోట్ల పొడిశారు. అయినప్పుడు కూడా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి అతను బ్లడ్ అవంతా ఇచ్చేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ కేసును పక్కడబందిగా బిల్డప్ చేసినానండి. దాని తర్వాత ఈ కేసు అయిన తర్వాత అడ్వకేట్ ఒకటే మాట చెప్పారు, చూడు ఈ కేసులో మీకు శిక్ష పడుతుంది, 7 సంవత్సరాలు జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తారన్నమాట. ఎందుకు సార్, పెద్ద అడ్వకేట్ని తెచ్చుకో, ఎవరిని తెచ్చుకున్నా ఈ కేసులో నీకు శిక్ష పడేది ఖాయం, మరి ఏం చేస్తారో తెలియదని చెప్పి 5-6 సంవత్సరాలు కోర్టులో అది సాక్ష్యాలు కాకుండా చూసుకునండి. అది అయిన తర్వాత ఏం చేసినట్టు అంతకుముందు ఉన్నటువంటి ఈ కేసులు ఆ కేసులు అన్నీ కలిసి రాజీపడి మొత్తం కేసులు కొట్టేయించుకుంటండి. తర్వాత ఆ ఊర్లో ఫ్యాక్షన్ అనేటువంటిది లేకుండా పోయింది. నాకు ఎప్పుడు కనిపించినా వాళ్ళు కనిపిస్తా మీ మూలంగా మా ఊర్లో మొత్తం గొడవలను పోయినాయి సార్ అని చెప్పాను. అంటే ఒక్క కేసును మనం సరిగ్గా పరిశోధన చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పకుండా ఈ నేరస్తులకు ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే ఏమైతుంది కోర్టులో 4 రోజులు జైలు పోయి వచ్చేస్తే అయిపోతుంది, శిక్ష పడదు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. ఒక్క కేసుతో ఆ ఊర్లో మొత్తం ఫ్యాక్షనే మొత్తం పోయిందనమాట. అట్లా మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే సరిపోతుంది, ప్రజల్లో కూడా నమ్మకం వస్తుంది. అట్లా సార్ జనగాం తర్వాత ఎక్కడికి వచ్చారు? జనగాం తర్వాత ఎస్పీగా ఉందండి, ఆసిఫాబాద్ ఎస్పీగా వెళ్ళాను. ఎప్పుడంటే ఇది సెప్టెంబర్ 9th or 6th రోజు. అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి? అప్పుడు అక్కడ ఏంటంటే కొంచెం ట్రైబల్ ఇష్యూస్ ఉండేదండి. అంటే లంబాడా వర్సెస్ ఆదివాసీ ట్రైబ్స్ మధ్యలో ఈ రిజర్వేషన్ విషయంలో చాలా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడము, ప్రభుత్వ ఆస్తులకు ప్రైవేట్ ఆస్తులకు దాడులు చేయడం ఇవన్నీ జరుగుతుండేది అనమాట. అట్లా ఉండేది. అప్పుడే ఎలక్షన్స్ రావడం అన్నీ జరిగింది. తెలియదు నాకు మరి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఇచ్చారో, నాకు ఇచ్చారు. నేను ఒకటే అనుకున్నాను, ఇది ఒక అవకాశంగా తీసుకోవాలా, మంచిగా పనిచేయాలి. అంటే ప్రభుత్వం నా మీద ఏదైతే నమ్మకం ఉంచిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం అంతా కూడా ఒక పోలీస్ అధికారి అని ఎలా పనిచేయాలని ప్రజలు కోరుకుంటారో అదేవిధంగా మనం పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది ఒక అవకాశంగా భావించానండి. అది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలని కూడా సమగ్రమైన అవగాహన ఏర్పాటు చేసుకో. ట్రైబల్ ఇష్యూస్ ఎందుకున్నాయి, అందరు ట్రైబల్ ఎప్పటి నుంచో నడుస్తుంది కదండి, అది ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి నడుస్తుంది. కానీ బట్ మనం చేయాల్సింది శాంతి భద్రతలు మనం కాపాడాలంటే ఏం చేయాలి, మనం వెళ్ళి ఇది మనం అథారిటేటివ్గానో లేకపోతే భయంకర అట్లా చేస్తే దాంతో సమస్యకు పరిష్కారం లేదు, దానివల్ల ఇంకొన్ని సమస్యలు వస్తాయి. మొట్టమొదటిసారి మనం ఏం చేయాలి, అక్కడ ఆదివాసీ ట్రైబ్స్ వాళ్ళు విక్టిమ్, అంటే వాళ్ళు ఎవరైతే బాధిత వర్గాలు ఉన్నారో వాళ్ళందరితో వెళ్ళి వాళ్ళ నాయకులతో అందరితో మాట్లాడి, చాలా గ్రామాల్లో వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఈ సమస్య నా పరిధిలో లేనటువంటి అంశం. మనం చేయాల్సింది ఏంటంటే మీరు శాంతియుతంగా మీకు ఏం కావాలో, ప్రభుత్వం నుంచి మీకు ఏవైతే ఉన్నాయో అవి రావడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కానీ కలెక్టర్ కానీ కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేయడం జరిగిందండి. అందరు లీడర్స్తో మాట్లాడడం చేయడం జరిగింది. దాంతోనే ఒక రకమైన నమ్మకం నేను ఎప్పుడు అటుపక్క వెళ్ళినా వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, వాళ్ళతో ఒక కప్పు టీ తాగడం, వాళ్ళకి చిన్న సమస్యలు ఉంటే అక్కడే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం అటు చూడడం జరిగిందన్నమాట. దాంతో ఏమైందంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే పర్లేదు, ఆయన మంచిగా మాట్లాడతాడు, ఏమైనా ఉంటే ఆయన పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అనేటువంటి ఒక సానుకూల దృక్పథం వాళ్ళు ఏర్పాటు చేసామన్నమాట. ఇక్కడ సడన్గా వాళ్ళు ఎందుకంటే ఒకటే మాబ్ సైకాలజీ ఉంటుంది, సడన్గా 1000 మంది వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళ సైకాలజీ ఏంది, వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని స్టడీ చేసి
వాళ్ళు అది రాకుండా ఎవరైనా అట్లా జరుగుతున్నది అంటేనే వాళ్ళ లీడర్స్తోనే మాట్లాడి వాళ్ళతోనే కన్విన్స్ చేసి పంపించేది. ఎందుకంటే మనం వెళ్తే మళ్ళీ అది ప్రెసిపిటేట్ అయిపోయి చాలా పెద్ద సమస్య వస్తుందని చెప్పేసి వాళ్ళతోనే మాట్లాడి నా పీరియడ్ల వరకు 2 అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగలేదండి. మొత్తం 5 ఎలక్షన్స్ నిర్వహించి నేను ఆ పీరియడ్లో ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదు అక్కడ ఎలక్షన్స్లో. సార్ మీరు వెళ్ళేసరికి కొమరం భీం ఆ జిల్లాలో కొన్ని పెండింగ్ కేసులు కూడా కనిపించుంటాయి. అవునా, వాటి మీద మీరు మళ్ళీ ఫోకస్ చేశారు? చేశాం. పెండింగ్ కేసులు అన్నీ కూడా చాలా ఉండేవి, అన్నీ కూడా ఫోకస్ చేస్తే ఒకసారి డీజీపీ గారే చెప్తా ఉన్నాను అనమాట, హైయెస్ట్ లైఫ్ కన్విక్షన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఏముందంటే ఆసిఫాబాద్ అని చెప్తారు. అంటే నా పీరియడ్లో 27 కేసులు లైఫ్ కన్విక్షన్ తీసుకున్నాం. అంటే కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో జస్ట్ లైక్ దట్ పోలీసులు పోతే లెక్క చేయకపోవడం, ఏమైతే కేసు పెడితే ఏమైతే 4 రోజులు పోతాం బయటకు వస్తామని చెప్పాను. సరే కానలే వచ్చేటప్పుడు 43% కన్విక్షన్ రేటు. ఈ ఏవైతే ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయో అవి చిన్న చిన్న కేసుల్లో మనకు పెద్ద సమస్య కాదండి, అది జరుగుతాయి. మనకి ఇంపార్టెంట్ కేసులు కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్యాక్షన్ రిటర్న్ కేసులు, కొన్ని అంటే వీళ్ళంతా శాంతి భద్రతలకు ప్రభావం చూపించే వ్యక్తులు అనమాట. కొంతమంది వీళ్ళు ఏం చేస్తుంటారంటే విరవేగుతుంటారు, మాకు ఏమవుతుంది, కోర్టుకు పోతే ఏమవుతుంది, పోయి అడ్వకేట్ని పెట్టుకుంటాం, కొట్లాడతాం, కేసు కొట్టేస్తారు, వచ్చేస్తాం అనేటువంటి భావనలు ఉండేవాళ్ళు అనమాట. అట్లా ఉండి పోలీసులు పోతే వాళ్ళ మీద తిరుగుబడి మాట్లాడడం, లేకపోతే మిస్బిహేవ్ చేయడం ఇట్లా చేసేదన్నమాట. ఒకళ్ళిద్దరు చేస్తే సరే ఏమనలేవు, సరే మనం కొంచెం ఓపిక పడదామని వాళ్ళ కేసు. చెప్తున్న కల్చర్ ఏ ప్రాంతంలో ఉంటుంది ఎక్కువ? అది ఎక్కువ బెజ్జూరు ఆ ప్రాంతం ఉంటుందండి. బెజ్జూరు ఆ ప్రాంతంలో కొంత లాలెస్నెస్, పోలీసులు పోతే పెద్ద లెక్క పెట్టకపోవడం అట్లా మాట్లాడేది. సబ్ ఇన్స్పెక్టర్లు పోతే ఏదో మాట్లాడడం ఇది చెప్పేదాన్ని. నేను చెప్పిన మీరు అట్లా ఏం భయపడొద్దు, మీ పని మీరు చేయండి, నేను పని నేను చేస్తాను అని చెప్పేసి ఏం చేసినామంటే ఒక 4-5 కేసులు ఛాలెంజ్గా తీసుకొని కోర్టులో ఒకరిద్దరికి శిక్ష పడే ఏర్పాటు చేసామండి. కాదు వేరే వాళ్ళు కొట్లాడుకున్న కేసు. అట్లాంటి కేసులోనే ఒక అతను బాగా ఉండేవాడు అనమాట, అతనికి ఒక 5 సంవత్సరాల శిక్ష పడ్డది. ఇంకో అతనికి ఏమో అది ఇంకా శిక్ష పడేదని కొంచెం తప్పించుకున్నాడు. దాన్ని ఇమీడియట్గా మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసాం. అతను మళ్ళీ కత్తి వేలాటట్టు అనమాట. అంటే మళ్ళీ అతను వెళ్ళి మళ్ళీ విరవీగుతాడు ఊళ్ళోకి, నాకు ఏమవుతుంది ఏం కాదనేటువంటిది. అది కాకుండా వేరే చోట్ల కూడా కొంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు చేసిన కేసులు 2-3 ఉంటే అవి కూడా ప్రాపర్గా అంటే మనం పర్సూ చేసి దగ్గర ఉండి సాక్ష్యాలు ప్రాపర్గా చెప్పించేస్తే వాళ్ళు కూడా ఒక 2-3 జీవిత ఖైదు పడ్డ తర్వాత ఇంకొక మర్డర్ కేసు ఉంటే దాంట్లో కూడా వెంబడబడి జాగ్రత్తగా చూసి అంటే ఆ కోర్టు వాళ్ళతో రోజు మాట్లాడి రెగ్యులర్గా మానిటర్ చేస్తే అందులో ఒక 5-6 కేసుల్లో ఆ ప్రాంతంలో శిక్షలు పడ్డాయండి, జీవిత ఖైదులే పడ్డాయి చాలా. పడేసరితో పాటు మీరు పనిచేసిన జిల్లాలో సమత అనే ఒక కేసు ఉందండి. అవును, అసలు ఆ కేసు ఏం జరిగిందంటే అసలు అంటే ఈ సమత అనే అమ్మాయి వీళ్ళు ఈ బుడగ సంఘం కమ్యూనిటీ అండి. వీళ్ళది ఏంటంటే ప్రొఫెషను ఊళ్ళోకి వెళ్ళి ఆ చిన్న చిన్న వంట పాత్రలు లేకపోతే ఆ ఫ్యాన్సీ గూడ్స్ అమ్ముకుంటారు అనమాట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి రోజు ఉదయమే అంటే జనరల్గా అక్కడ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఆధార కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యవసాయం 10 గంటల తర్వాత ఎవరు ఇంట్లో దొరకరు కాబట్టి ఉదయమే వెళ్ళి 7 గంటల వరకు ఊళ్ళో ఉండి ఆ వస్తువులు అమ్ముకొని మళ్ళీ 10-11 గంటల వరకు వచ్చి దాంతో ఉపాధి పొంది బతికేవాళ్ళు అనమాట. అయితే ఆ రోజు ఏది 24th నవంబర్ రోజు ఆవిడ అంటే ఈ సమత ఆమె భర్త గోపి ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద ఈ ఎల్లపటార్ అనే విలేజ్కి వెళ్ళారు. వెళ్ళి ఈ గోపి ఆమెకు చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండు అమ్ముకొని, నేను చుట్టుపక్కల 2 గ్రామాలకు వెళ్ళి నేను కూడా అమ్ముకొని వస్తాను, తర్వాత ఇద్దరం కలిసి ఊరికి పోదామని చెప్పింది అనమాట. అయితే ఈమె ఏం చేసింది, ఆ ఊరు అయిన తర్వాత పక్కనే ఒక చిన్న తాండా ఉంటుంది, రామ్నాయక్ తాండా, నడుచుకుంటూ వెళ్తుంటుంది. మరి ఈమె చాలా రోజుల నుంచి ఆ ఊర్లోకి వెళ్తే చూస్తున్నట్టు ఒక 2-3 ఎవరైతే వీళ్ళు ఉన్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముద్దాయిలు ఈమెను చూస్తున్నట్టున్నారు. ఈమె ఒంటరిగానే పోతుందని చెప్పి ఆ రోజు మరి ఆమెను వెంబడించి అక్కడ కొంచెం అంటే కొంచెం అంటే ఎవరు తిరగని ప్రదేశం వెళ్ళిన తర్వాత ఆమెను పక్కనే ఉన్నటువంటి పదుల్లో తీసుకెళ్ళిపోయి అతని మీద సామూహిక అత్యాచారం చేసి మళ్ళీ ఈమె బయటకు వస్తే మా పేర్లు ఎక్కడ బయట చెప్తామని చెప్పేసి చాకు తీసుకొని ఆమెను గొంతు కోసి తర్వాత వేరే చోట్ల కూడా గాయాలు చేసి చంపేస్తాను అనమాట. ఇది కేసు మనకు వచ్చింది. ఆ కేసులో మొట్టమొదటిసారిగా ఏంటంటే 24వ తారీఖు నాడు ఈ భర్తకు తెలియదు, ఈమె వచ్చి చూస్తే కనిపించదు. ఆవిడ చాలా చోట్ల ఫోన్ చేసి బంధువుల్ని తెలిసిన వాళ్ళందరినీ అడిగితే మా దగ్గర రాలేదని చెప్తారనమాట. చెప్పి మళ్ళీ ఊరికి వచ్చి చూసుకొని తర్వాత సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కొంచెం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే ఏమొచ్చిందంటే ఆ రోజు ఏదో ఒక మహిళ అరిచినట్టుగా శబ్దం వచ్చింది సార్, ఏడ్చినట్టుగా అరిచినట్టుగా శబ్దం వచ్చిందంటే కొంత అనుమానం వచ్చింది, మాకేమైనా చేశారేమని. మళ్ళీ మరుసటి రోజే అప్పటికే రాత్రి అయిపోయింది కదా, మళ్ళీ మరుసటి రోజు అన్నీ పంపిస్తే అక్కడ ఒక చోట రోడ్ కొంచెం దూరంలో ఒక పొదల మధ్యలో ఈమె శవం పడి ఉంది, ఆమె బట్టలు అవన్నీ కూడా తీసేసి ఉంటే మేము సస్పెక్ట్ చేసి ఉందని చెప్పేసి కొంత ఎంక్వైరీ చేస్తే ఈ ఫలానా వ్యక్తులు సస్పెక్ట్ అని చెప్పి కూడా మాకు తెలిసింది. ఊళ్ళో కొంత మనకు చెప్తారు ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ ఫలానా వాళ్ళు ఉన్నట్టు నుంచి కనిపించట్లేదు సార్, వీళ్ళు ఎక్కడో పోయింది అని చెప్పింది అనమాట. అట్లా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ మిస్సింగ్, తర్వాత మర్డరు, రేపు
ఇట్లా చేసిన తర్వాత దాంట్లో కూడా మొదటి నుంచి అంటే ఈ కేసులో అంటే అది కూడా సెన్సేషనల్ కేసే కదా, మరి అట్లాంటి కేసులు కూడా మనం జాగ్రత్త కేసులో అప్పట్లో రోడ్డు మీద జనం రావడం చాలా ఇష్యూ, చాలా ఇష్యూ అయింది. అది కాదు కామన్, అదే ఒక్కోసారి అది మనం రిసెంట్మెంట్ అనేటువంటిది ఉంటుంది మనం, బికాస్ అవర్స్ ఇదే డెమోక్రటిక్ సొసైటీ. అన్యాయం జరిగినప్పుడు ప్రజలు వస్తారు రోడ్డు మీదకి, మనం వాళ్ళందరితో కూడా మర్యాదగా మాట్లాడి సంజాయించి చెప్పి వాళ్ళందరూ కూడా మరికి కన్విన్స్ చేసి బాబు ఇప్పుడు జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేం, కానీ మాదేం పాత్ర అయితే లేదు, మేము చేసేవారు చేస్తాము, మా పాత్ర మేము ఏదైతే పరిశోధన చేసి శిక్ష చేసే బాధ్యత మాది. అదే కాకుండా ఈ బేడా బుడగ సంఘం కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు షెడ్యూల్ కాస్ట్ దాంట్లోకి వస్తారు కాబట్టి ప్రభుత్వం నుంచి అందేటువంటి సహాయం అంతా కూడా మేము ఎప్పటికప్పుడు అందజేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలకు వీళ్ళందరూ కూడా, అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అన్ని ప్రజా సంఘాలతో సన్నిహితంగా ఉంటానండి. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజా సంఘాలు అంటే ప్రజల కోసం ఏర్పడేటువంటి సంఘాలు, అవి ఎవరు ప్రజల కోసం ఉన్నటువంటి సంఘాలు కాబట్టి ప్రజల హక్కుల కోసం వాళ్ళ కోసం పనిచేస్తాయి కాబట్టి వాళ్ళతో నేను ఎప్పుడు ఏమైనా వచ్చినా కానీ రిప్రజెంటేషన్కి వచ్చినా వాళ్ళతో మర్యాదగా మాట్లాడి ఒక కప్పు టీ ఆఫర్ చేసి వాళ్ళందరితో ఏ సమస్య ఉన్నా సానుకూలంగా వినేది కాబట్టి నా మీద వాళ్ళకి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. వాళ్ళే కాదు ఏ వర్గం వాళ్ళే అటు దొరికాడండి ఇందులో అక్యూర్ మేమంతా కూడా గ్రామాల్లో విచారిస్తే ఇదంతా తెలిసిందండి, ఫలానా వాళ్ళని తెలిసింది. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళే ఆ నేరం చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మరి వాళ్ళని కనెక్ట్ చేయాలి కేసుకు, మళ్ళీ సాక్ష్యాధారాలు కూడా మళ్ళీ పకడ్బందీగా పెట్టాలి. ఎందుకంటే మరి ఇంత సంచలనాత్మకమైన కేసులో రేపు పొద్దున వీగిపోయి కోర్టులో శిక్ష పడకపోతే పోలీసుల మీద అపవాదం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇట్లాంటి కేసులో మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి జాగ్రత్తగా కేసును బిల్డప్ చేసుకుంటూ తర్వాత మరి సెక్షన్ మార్చుకోవడము, దాని తర్వాత ఇవన్నీ మరి పంచనామా చేయడము, పోస్ట్ మార్టము, దాని తర్వాత సాక్ష్యాధారాలు సేకరించడము, ఇవన్నీ కోర్టు ముందర మళ్ళీ మంచిగా జాగ్రత్తగా పెట్టడము. అది కాకుండా ఈ కేసులో మేము ఒకటే అనుకున్నామండి, వీలైనంత తొందరగా అంటే ఎంత వీలైతే తొందర కోర్టు ముందర శిక్ష పడేటట్టుగా చేయాలి. దానికి ఏం చేయాలి మరి వెంటనే గవర్నమెంట్కి ఒకటి రాస్తామన్నమాట, ఇట్లా ఉంది ఇది సెన్సేషనల్ కేసు, ఈ ప్రజల యొక్క చాలామంది ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దాంట్లో మనం వెంటనే అంటే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒకటి ఏర్పాటు చేస్తే స్పీడీ ట్రయల్ అంటే వెంటనే ట్రయల్ కంప్లీట్ చేసి శిక్ష కనుక వేస్తే ప్రజల్లో వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతున్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని రాయడం జరిగింది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి జీవో కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా ఒక కోర్టును డిజిగ్నేట్ చేసి ట్రయల్ కండక్ట్ చేయమని చెప్తే మేము 20 రోజుల్లో కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినాం. డే టు డే ఈ రోజు ఏం చేసినాం, రేపు ఏం కావాలి, ఎల్లుండి ఏం కావాలి, ఇట్లా డే టు డే ప్రతి దాన్ని కూడా రెడీగా పెట్టుకొని 20వ రోజు మేము ఛార్జ్షీట్ ఫైల్ చేసాం. 21వ రోజు వాళ్ళ నంబర్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా నేను అదే ఆ కేసు సంబంధించిన నా క్లాస్ తీసుకొని చెప్పిన అనమాట. డే టు డే 31 రోజుల్లో మేము మొత్తం దానికి సంబంధించిన ట్రయల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే అప్పుడు ఇంకొక సమస్య ఏమొచ్చిందంటే ఒకటి మధ్యప్రదేశ్లో ఒక కోర్టు కేసులో 26 రోజుల్లో శిక్ష వేస్తే సుప్రీంకోర్టు అది ఆ శిక్షను కొట్టేసింది అనమాట. కొట్టేసి మళ్ళీ ట్రయల్ కండక్ట్ చేయమని చెప్పింది అనమాట. అంతే అందులో ఒక మాట ఉంది, జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అని. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, మనం ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏముందంటే నిందితునికి అన్ని రకాలైన అవకాశాలు ఇవ్వాలి. అతను నేరం చేశాడు అని రుజువు చేసే ముందర అతనికి నేరం చేయలేదు అని చెప్పుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఇచ్చి అన్ని అవకాశాలు వినియోగించుకున్న తర్వాత ఒకవేళ ఆయన ఉపయోగించుకోకపోతే అప్పుడు నిజంగానే నేరం చేశాడు అనేటువంటి రుజువు అయితే మాత్రమే శిక్ష వేయాలని చెప్పి మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ చెప్తుంది. కాబట్టి దాని ప్రకారమే మేమంతా కూడా వాళ్ళకి ప్రాపర్గా అన్ని అవకాశాలు ఇచ్చి అడ్వకేట్ని అపాయింట్ చేసి వాళ్ళ డిఫెన్స్ ఎవిడెన్స్ కూడా తెచ్చుకొని కూడా 2-3 రోజులు కేసు వేయడం జరిగిందన్నమాట. ఇట్లా చేసిన తర్వాత అన్ని రకాల అవకాశాలు ఇచ్చి ప్రాపర్గా కూలంకుషంగా చూసిన తర్వాతనే ఆ కేసు 67వ రోజు ఆ కేసులో వాళ్ళకి ముగ్గురికి ముద్దాయిలకు డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటు ఉరిశిక్షతో పాటు జీవిత ఖైదు కూడా ఉంది. అంటే దీంట్లో ఉరిశిక్షనేమో హత్యా నేరానికి ఉరిశిక్ష వేశారు, ఏదైతే సామూహిక అత్యాచారం చేసిండ్రో దాంట్లోనేమో వాళ్ళకు జీవిత ఖైదు విధించిండ్రు. ఇంకా వేరే సెక్షన్ల కింద కూడా 302లో లైఫ్ వస్తుంది, డెత్ సెంటెన్స్. 376Dలో ఏదైతే సామూహిక అత్యాచారం ఉందో దాంట్లోనేమో జీవిత ఖైదు వేస్తుంది. అట్లా అంటే 302 అన్నిటికీ కూడా లైఫ్ రాదు కదా? లేదు, అంటే 302లో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అంటారు అన్నమాట దాన్ని. అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు నిర్భయ కేసు ఉంది. నిర్భయ కేసులో ఏం చేశారు, అసలు వాళ్ళు సామూహిక మానభంగం చేశారు, ఆమెను హత్య చేయడానికి ఆమెను ఎట్లా చాలా హింసలకు గురి చేశారు, బాధలకు గురి చేశారు. అట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో ఇది కూడా ఒకటి అన్నమాట. ఈ మీద సామూహిక అత్యాచారం చేశారు, ఆమెను మళ్ళీ వివిధ చోట్ల ఆమె శరీరం వివిధ చోట్ల గాయపరిచి ఆమెను అట్లా చేసి చంపారు. కాబట్టి దీన్ని కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కింద తీసుకొని అతనికి వాళ్ళకు ఉరిశిక్ష ఖాయం చేయడం జరిగింది. ఉరిశిక్ష పడగానే మృతురాలి బంధువు వచ్చి మీకు ఏం చెప్పారు? ఏం లేదండి, హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ గ్రాటిట్యూడ్. ఆ రోజు నేను పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ బంధువులు నా దగ్గరికి వచ్చారు.
వచ్చినప్పుడు చెప్పాను, చూడమ్మా ఇప్పుడు జరిగిన దానికి నేనేమీ చెప్పలేను, నేనేం చేయలేను, మా ప్రాణం తీసుకెళ్ళాను, కానీ ఒక్కటి మాత్రం నేను మీకు వాగ్దానం చేస్తాను, ఎవరైతే ఈ కేసుకు సంబంధం అని మనం అనుకుంటున్నామో వాళ్ళని వీలైనంత తొందరగా అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసి మీకు 2-3 నెలల లోపలే వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాను. ఇవి కాకుండా ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని రకాల సహాయాలు అందజేస్తానని చెప్పాను. దాంతో వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. వాళ్ళు కూడా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పేసి నా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా చాలా అంటే ఆఫ్కోర్స్ వాళ్ళ మంచి చనిపోయిన వాళ్ళకి బాధలో ఉన్నప్పటికీ కూడా మేము తీసుకున్నటువంటి స్టెప్స్తోని వాళ్ళు సాటిస్ఫై సంతృప్తి వ్యక్తం చేసి మీరు చాలా మంచి ఇంట్రెస్ట్ తీసుకున్నారు సార్, మీకు అందరు కూడా కృతజ్ఞతలు అని చెప్పడం జరిగింది. ఆ సంఘానికి అంటే ఆ బోయడ బుడగ సంఘానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఇతను ఎవరైతే ఈ చనిపోయిన అమ్మాయి భర్త కూడా రావడం జరిగింది అనమాట. ఆయన కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఏదో కాలుమొక్కడం అట్లాంటివి చేస్తారు. బట్ అదొకటి అంటే నా సర్వీస్లో అది కూడా ఒక మంచి పనిగా నేను భావిస్తాను. మంచి అంటే నాకు ఒక అవకాశంగా అంటే దాని అవకాశాన్ని ఉపయోగించుకున్నానని భావిస్తాను. సార్ అదే జిల్లాలో మీరు ఇంకా చేసిన కేసులు కానీ మీరు చేసిన అచీవ్మెంట్ కానీ ఉందా? అట్లాంటిది ఒకటి కెరామెరియన్ ఒక పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లాంటిదే సేమ్ కథను ఒక మానసికమైనటువంటి మెంటల్ మ్యానియాక్ అంటాం దాన్ని. అతను ఇట్లాంటి చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారం చేసి అది చేస్తుంటాడు అనమాట. ఒక అమ్మాయి ఏదో బహిర్భూమికి వెళ్తే అది ఆ అమ్మాయి మీద వెళ్ళి ఆమె అత్యాచారం చేసి మళ్ళీ బయట చెప్తుందని చెప్పి ఆమెను చంపడం జరిగింది. ఆ కేసును కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని దానిలో కూడా ఏం ఉండేయండి, ఎందుకంటే ఇది ఎక్కడో లోపల జరుగుతుంది, కానీ దాన్ని కూడా జాగ్రత్తగా సాక్ష్యాధారాలు సేకరించి అవన్నీ కూడా కోర్టు ముందర పెడితే ఆ కేసు కూడా 6 నెలల కాలంలోనే శిక్ష పడ్డదండి. దాంతో అక్కడ ప్రజలు కూడా చాలామంది చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. అట్లా ఉండాలి సార్. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ అది ఏమన్నారు, ఒక మధ్యలో బెయిల్ వస్తుంది అని చెప్పి వచ్చిందంట. అతను ఈ అఫెన్స్ చేయగానే ఏం చేసినట్టు అతని మీద పీడీ యాక్ట్ కూడా ఇమీడియట్గా మేము రెడీ పెట్టుకున్నాం. అతను బెయిల్ అయ్యగానే పీడీ యాక్ట్లో అతను నిర్బంధించి ఈ లోపల 1 year వరకు పెట్టేశాం. ఇది అయిపోయేసరికి మళ్ళీ ట్రయల్ అయిపోయి వాళ్ళ జీవిత ఖైదు పడగానే ప్రజల్లో ఒక నమ్మకం అండి, నేను పోతున్నానంటే సార్ వస్తుంది కదా, సార్ చూసుకుంటాడు, ఇంకేం కాదు అనేటువంటి నమ్మకం అయితే ఏర్పడదు. అక్కడ ప్రజలు అన్ని చోట్ల ఏర్పడదు. మనం ఎవరితోని దూషించడం కానీ వాళ్ళని అగౌరవంగా మాట్లాడడం కానీ ఎప్పుడు లేదు, నేను ఎప్పుడు చేయలేదు. నేను ఇంకోటి కూడా ఎప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినామని చాలా సింపుల్గా ఉండడం, సిబ్బందితో కూడా మర్యాద వివరించడం, సిబ్బందితో మర్యాద మాట్లాడడం, అదని చెప్పి నేను ఎప్పుడు క్రమశిక్షణ రాహిత్యాన్ని కూడా ఎప్పుడు నేను ఎంకరేజ్ చేయలేదు. క్రమశిక్షణ ఎవరైతే పాటించారో వాళ్ళ మీద శిక్షలు అంటే వాళ్ళందరికీ కూడా చర్య కూడా తీసుకోవడం జరిగింది. బట్ మనకి రాత్రింబగళ్ళు పనిచేస్తూ మరి ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఏ ఒక్క చిన్న సమస్య కూడా లేకుండా వాళ్ళందరి సమస్యలు కూడా ఎన్నో మెడికల్ బిల్స్ ఇవన్నీ చాలా రోజులు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ కూడా అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. సిబ్బంది కూడా నాకు మంచి సహకారం చేశారు, చాలా బాగా పనిచేసాం. ఇప్పటికి కూడా నాకు కాల్ చేసి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇట్లా టోటల్గా మీరు ఇన్ని సర్వీస్లో సార్ మీరు చేసిన అన్ని కేసుల్లో ఆల్మోస్ట్ మీ కన్వర్షన్ రేట్ బాగా పెరిగింది, అయితే డెత్ లేదా లైఫ్. కానీ మీరు ఇంత కష్టపడి వేసిన కేసుల్లో కూడా అక్విట్ అయిన కేసు అని ఉందా? ఒకటి ఉందండి, ఒకటి అక్విట్ అయిన కేసు ఉంది. చాలా కష్టపడ్డాం ఆ కేసులో, ఈ అన్ని కేసుల కంటే ఎక్కువ కష్టపడ్డాను. మీకు ఈ రోడ్ నెంబర్ 1లో ఉంటుందండి, పంజగుట్టలో మనకు ఈ తాజ్ కృష్ణ కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మన వెంకటరమణ కాలనీ దిగుతూ ఉంటే ఒక లెఫ్ట్ సైడ్లో పోస్ట్ ఆఫీస్ కాదు, ఇంకా ఇటు పక్క వస్తే ఎక్కడంటే కేర్ హాస్పిటల్ తాజ్ కృష్ణ మధ్యలో ఉంటుందన్నమాట. దాని మధ్యలో ఒక లేన్లో అక్కడ కూడా కాదు, ఇంకా కొంచెం ముందుకు పోవాలి. అక్కడ ఈ మార్వాడి కమ్యూనిటీ ఉంటుందండి, వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళు ఈ ఫైనాన్స్ బిజినెస్ చేసేటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేస్తారన్నమాట. వాళ్ళ పెద్ద ఆయన ఫాదర్ ఏమో కొంచెం ఓల్డ్ ఏజ్ కూడా ఇంట్లో ఉంటాడు, చిన్న ఆయన ఏమో అది ఉంటాడు అనమాట. అయితే వాళ్ళ అంటే పెద్ద అన్న కొడుకు చిన్న అన్న ఇద్దరు కలిసి చేస్తుంటే చిన్న బ్రదర్ వాళ్ళ కొడుకు ఒక అతను సిసోడియా, మీకు అంతా ఐడియా ఉంటుంది సిసోడియా బ్రదర్స్, అదే ఆ కేసులో వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను బాగా డబ్బులు వృధా ఖర్చు పెడుతుందని చెప్పి ఈ పెద్ద ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కొంచెం మందలిస్తే వీడు ఉన్న రోజులు నాకు ఈ ఫైనాన్షియల్ పవర్స్ రావు అని చెప్పి ఇంకో వ్యాపారం కూడా పెడతాను, 30 లక్షలు ఇచ్చి జెమ్స్ వ్యాపారం చేస్తే అది కూడా నష్టాలకు వస్తే అతను కొంచెం మందలించి అతని మీద కొంచెం చేయి కూడా చేసుకోవడం జరుగుతుంది. అమ్మ నా మీద చేయి చేసుకుంటాం అని చెప్పేసి ఏం చేసిందంటే అతను ప్లాన్ చేసి జైరాబాద్ నుంచి అక్కడ నుంచి కర్ణాటక నుంచి కొన్ని గ్యాంగ్స్ తీసుకొచ్చేసి అతన్ని మర్డర్ చేపిస్తారనమాట. ఆ కేసు కూడా మేము చాలా ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు కూడా నేను ఆ ఫైల్ చూపిస్తాను, చాలా బాగా రాసాము. కాకపోతే అది చాలా సంవత్సరాల దాకా వీళ్ళు ఏం చేసిందంటే అడ్వకేట్స్ జడ్జెస్ వాళ్ళకి అనుకూలమైన జడ్జి వచ్చేటప్పుడు అది పెట్టుకొని అట్లా తీసుకున్నారు. దాన్ని మళ్ళీ వెంటనే నేను హైకోర్టులో అప్పీల్ చేశాము. దాంట్లో ఎవరైతే చనిపోయిన వాళ్ళ భార్య నా మీద చాలా ఇప్పటికి కూడా మాట్లాడుతుంటుంది, గౌరవంగా మాట్లాడుతుంటుంది.
చెప్తుంటుంది అనమాట, సార్ ఇంత కష్టపడ్డారు, మీరు ఇంత చేశారు అంటే ఏం చేస్తామమ్మా, కోర్టులు కదా మనం ఏం చేస్తాం, పై కోర్టుకి వెళ్దామని అప్పీల్ చేస్తాం ఆ కేసులో. మరి ఒక్క ఆ కేసులో అడ్వకేట్లు డిఫెన్స్ అడ్వకేట్ ఏం తీసుకున్నారండి? ఎందుకు? ఏం లేదండి, అందులో ఒక పంచ్ విట్నెస్ అంతకుముందు వీళ్ళకి తెలుసు అనేటువంటిది ఒక చిన్న పాయింట్ తీసుకున్నాను, అంతే తప్పిస్తే వేరే ఏం లేదు. అచ్చా. అది కూడా మనకి ఏంటంటే అక్కడ కూడా ప్రత్యక్ష సాక్షులు లేరు, ఓకే. సడన్గా వచ్చేసారు, టక్కున ఇట్లా ఫైర్ చేశారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే అది కొంచెం కాలనీ కాబట్టి పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉండదు అందులో. అయినప్పుడు కూడా మనం ఆ ఫైర్ ఆర్మ్స్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయించాము, వాళ్ళు ఏ లాడ్జ్లో ఉన్నారు ఇవన్నీ ఎవిడెన్స్ పెట్టుకున్నాము, కాల్ డేటా రికార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాము, వేరే సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అవి పరిగణలోకి తీసుకునేది ఉండే కానీ తీసుకోలేదు. కాబట్టి ఇక మేము దాన్ని మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేస్తాం. ఆ కేసు కొంత నాకు నిరాశ కలిగించింది అంటే ఉంది. అది ఎందుకంటే సరే నేను ప్రయత్నం చేశాను, నేను చాలా కష్టపడామండి. ఒక వారం రోజులు అసలు పోలీస్ స్టేషన్లో నేను అంత పెద్ద పోలీస్ స్టేషన్ విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో బట్టలు లేకుండా ఇవి అంటే ఏం మార్చుకోకుండా, బట్టలు మార్చుకోకుండా ఎక్కడెక్కడో తిరిగి ఫైర్ ఆర్మ్స్తో సహా పట్టుకొని వచ్చాను అనమాట. అది కొంచెం మంచి అంటే అడ్వెంచరస్ కేసే. అంటే ఒక వ్యక్తి ఫైర్ ఆర్మ్ లోడ్ చేసుకున్న వ్యక్తిని పట్టుకోవడం ఇదంతా కూడా కొంత కష్టంతో కూడుకున్న పని. టాస్క్ ఫోర్స్ మేము అందరం కలిసి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో పట్టుకున్నాము. అది పట్టుకోవడం వరకు చాలా సాటిస్ఫాక్షన్ ఉండే. ఇది కేసు కోర్టు ముందర వేయకపోవడమే కొంత నిరాశం కలిగించింది. దాని వెంటనే హైకోర్టులో అప్పీల్ చేయించాం. సార్, మీరు ఆసిఫాబాద్ జిల్లాను రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం మీ సర్వీస్ని ఎందుకు పొడిగించింది అంటారు? అంటే కేసుల మీద ఫోకస్ చేయమన్నా, లేదంటే జ్యుడిషియరీకి ప్లస్ పోలీస్కి మధ్యన గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని కవర్ చేయడం? కాదు. అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఒకటి కమాండ్ కంట్రోల్ సెంటర్ అని ఒకటి వస్తుంది మనకి. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒకటి ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ అని ఒకటి వస్తుంది. అంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు అవుతుందండి, కొత్త అధికారి వస్తాడు, ఆయనకు ఆ కేసు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలో తెలియదు అనమాట. అయితే అప్పుడు ఏం చేస్తాడు, అతను ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్కి ఫోన్ చేసి సార్ ఇట్లా కంప్లైంట్ వచ్చింది, దీన్ని ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలని మమ్మల్ని అడుగుతాడు. అడిగితే దానికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని చూసి ఈ ఫలానా ఎవిడెన్స్ మీరు అంతా కూడా కలెక్ట్ చేయాలని చెప్తాం. ఇంకా వేరే ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కూడా దానికి మేము చెప్పడానికి మేము కొంతమంది టీం, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ మీద మంచి పట్టున్న వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళతో ఒక టీం ఉన్నాడు, ఒక లీగల్ అడ్వైజరు, ఒక 2-3 పోలీస్ ఆఫీసర్స్, ఇదందరూ కూడా రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ 24/7 ఒకటి కాల్ సెంటర్ లాంటిది ఒకటి పెట్టి దానిలో పనిచేయాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగిందండి. అయితే ఈలోగా మనకేంటంటే అది కొంత డిలే కావడం, ఏది కమాండ్ కంట్రోల్ సెంటర్ డిలే కావడము, దాంతో ఇప్పుడు నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్, కానీ ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితమైంది. ఈ మధ్యలో ఈ దిశ ఒక కేసు ఉంది కాబట్టి అది చూడమని చెప్పారు. ఇది అయిన తర్వాత నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్కే వెళ్తాను. అక్కడనే ఉండి రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి సలహా కావాలన్నా, ఎలాంటి కేసు ఇన్వెస్టిగేషన్లో ఏ సలహా కావాలన్నా ఇస్తానండి. దానివల్ల ఏంటంటే నా సర్వీసెస్, నా ఎక్స్పీరియన్సెస్, నా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ మొత్తం రాష్ట్రానికి మొత్తానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. దానికోసమే నేను 2 సంవత్సరాలు సర్వీస్ ఎక్స్టెండ్ చేశాను. అట్లా సార్, నేను ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, ఛార్జ్ షీట్ వేయడంలో నెంబర్ 1 అనే పేరు తెచ్చుకొని మల్లారెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీట్ వేశారు. ఆ కేసులో ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది నేనేం చెప్పలేదండి, కోర్టు పరిధిలో ఉన్న విషయాలు నేను మాట్లాడడం కూడా బాగుండదు. నా ప్రయత్నం నేను చేయడం అంతే తప్పిస్తే ఈ శిక్ష పడుతుందా లేదా అనేటువంటిది కోర్టు శిక్ష పడుతుందా అనేది కోర్టుకి వస్తుంది, కోర్టు విషయం. అంతేగాని మనము ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఉంటుంది, కానీ మనం అవన్నీ దాని గురించి మాట్లాడకపోవడం మంచిది. ఎందుకు ఆ కేసు? సార్, ఇంకో సెకండ్ క్వశ్చన్, ప్రతి ఐఓ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, కన్వర్షన్ రేట్ పెంచాలంటే బేసిక్ పాయింట్స్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చిన ఇప్పుడు ఆఫీసర్లకు కానీ, ఇప్పుడున్న ఆఫీసర్లకు కానీ, లేదా కొత్తగా వస్తున్న పోలీస్ ఆఫీసర్లు కానీ చెప్పండి. ఒకటేనండి, మనము అంకిత భావంతో పనిచేయాలండి. ఇప్పుడు ఈ దేశం ఉందండి, నేను కొన్ని పుస్తకాలు చదివేటప్పుడు ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్కి సంబంధించిన పుస్తకాన్ని చదివిన తర్వాత భగత్ సింగ్కు ఉరిశిక్ష ఖాయమైన తర్వాత ఇంకా ఉరేస్తారు. ఆయన ఉరి వేసే ముందర వీళ్ళు అడుగుతారు, ఎవరు అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేటు, జైలరు, డాక్టర్ అంటే వాళ్ళు అడుగుతారు, డూ హ్యావ్ ఎనీ డిజైర్, ఆయన చివరిగా ఏమైనా కోరికలు ఉన్నాయని అడుగుతారు అనమాట. అడిగితే ఆయన ఒక మాట చెప్తాడు, మాకు ఎలాంటి వ్యక్తిగతమైన కోరికలు మాకేం లేవండి, మా కోరిక ఏంటంటే ఈ దేశము బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి విడిపోయి ఒక స్వేచ్ఛాయుత స్వాతంత్ర భారతదేశంగా కావాలనేది మా కోరిక. మా ఈ బలిదానం అంటే మేము చనిపోవడానికి మేము ఏ రోజు కూడా బాధపడతలేము. మేము ఏదైతే ఈరోజు మా ఉరిశిక్ష ఏదైతే జరుగుతుందో దానివల్ల మా బలిదానాలు ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి ముక్తి చేస్తారు అని చెప్తారనమాట. అంటే ఒక వ్యక్తి చనిపోతూ కూడా అంత అంకితభావంతో మాట్లాడినప్పుడు మనము స్వేచ్ఛాయుత భారతదేశంలో ఉంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు మనం ఈ దేశానికి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. శాంతి భద్రతలు ఉన్నప్పుడే కదా మనం ఎక్కడైనా అభివృద్ధి చెందుతుంది. శాంతి భద్రతలు లేనప్పుడు ఇప్పుడు మనం కొన్ని సమాజాలు చూస్తాం, వెస్ట్ ఏషియా చూస్తామండి, సిరియా అట్లాంటి దేశాల్లో శాంతి భద్రతలు లేనప్పుడు, ప్రజల జీవనమే సరిగా లేనప్పుడు వాడు ఎక్కడ అభివృద్ధి చెందలేడు. కాబట్టి
సమాజం బాగుపడాలా, సమాజం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలి. ఎవరైతే నేరం చేస్తారో అలాంటి నేరం చేసిన వ్యక్తులకు శిక్ష పడ్డప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తి నేరం చేయడు. కాబట్టి పోలీసులు ఇది ఒక పవిత్ర కర్తవ్యంగా భావించి, ఇది ఒక అవకాశంగా భావించి, జీవితంలో ఇది ఒక అవకాశంగా భావించి వచ్చినటువంటి ఉద్యోగాన్ని మరి ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి కేసులను మంచిగా అంటే సరియైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి నేరం చేసినటువంటి వ్యక్తులు కనుక శిక్ష పడితే సమాజంలో భద్రత వచ్చి సమాజంలో వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడి సమాజం పురోగతి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు వచ్చినటువంటి అధికారులకు అందరూ కూడా దయచేసి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని స్వార్థాన్ని వినియోగించకుండా నిస్వార్థంగా పనిచేసి సమాజ సేవ కోసం కృషి చేయమని చెప్పి నేను అందరూ కూడా కోరుతానండి. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు అంకిత భావంతో పనిచేయండి. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడేలా చేస్తే నేరం చేయాలంటేనే భయపడతాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే భయం పుట్టేలా ఇన్వెస్టిగేషన్ పార్ట్ చేయండి అంటున్నారు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు కానీ లా చదవలేదు. కానీ ఆయనకి లాలో ఉన్న పాయింట్లను తెలుసుకుంటూ అతను ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని జోడించి మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఆయన పేరు సంపాదించారు. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఆఫీసర్ కూడా ఆయన రోల్ మోడల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ పార్ట్ చేస్తే ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడేలా ఉంటుంది, నేరం చేయాలంటే భయపడేలా ఉంటుంది. దాంతో ప్రజల్లో కూడా పోలీసుల మీద నమ్మకం మరింత పెరిగేలా ఉంటుందంటారు మల్లారెడ్డి గారు. ఇది ఈ వారం మల్లారెడ్డి గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు ఎం మల్లారెడ్డి అండి. నేను ఎస్పీగా డిపార్ట్మెంట్లోంచి రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం ఓఎస్డీగా పనిచేస్తున్నాను. నేను అంటే నాకు 31 సంవత్సరాల పోలీస్ సర్వీస్లో నేను చేసినటువంటి ఏవైతే కేసుల పరిశోధనలు కానీ ఇతరత్ర అన్ని విషయాలు కూడా ఇంటర్వ్యూ మరి మురళి గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇంటర్వ్యూ అందరూ కూడా చూడాల్సిందిగా మీ అందరు కూడా మనవి చేస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ ఇది కొంతవరకు స్ఫూర్తిని నింపి మంచి పని చేయడానికి మీకు ఇది స్ఫూర్తినిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. దయచేసి మీరు అందరూ కూడా ఇంటర్వ్యూ చూడాల్సిందిగా మీ అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.